welcome to a very special interview. Ee roju manto paatu unnaru the three gems of Falana Abbai and Falana Abbai. Director Srinivas Avasrala garu, music director Kalyani Malik garu, and writer Lakshmi Bhupal garu. Hello andi, welcome to the show. Hi andi. Ela unnaru meeru papa? మీ పాప మా పాప బాగుంటే మేము బాగున్నట్టే. 17 మార్చ్ ని రిలీజ్ అవుతుంది. సో ఈ మూవీ గురించి బోల్డ్ అండ్ విషయాలు ఈ రోజు మీకు తెలియబోతున్నాయి. విల్ స్టార్ట్ విత్, తొందరగా హ్యాండ్ రేస్ చేయండి ఎవరితో స్టార్ట్ చేద్దాం. ముందుగా అసలు పాప జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అక్కడ స్టార్ట్ అవ్వాలి. అట్నుంచా? ఎలా జర్నీ స్టార్ట్ అయింది? జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే అమ్మో చాలా పెద్ద కదా. షార్ట్ గా చెప్పాలంటే జో వచ్చుతానన్న తర్వాత వేరే జానర్ సినిమా ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఈసారి ఏమైనా కొత్తగా చేద్దామని అప్పట్లో అమెరికన్ హిందీ సినిమాలు ఎక్కువ చూస్తూ ఉండేవాడిని. మంబుల్ కోర్ జానర్ అంటారు కదా, అంటే కెమెరా ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటుంటే ఆ రూమ్ లో కెమెరా పెట్టేసి వెళ్ళిపోతే అది ఎలా క్యాప్చర్ చేస్తుందో అలా ఉంటుంది అనమాట ఆ సినిమా. సో అలాంటి సినిమా మనం తెలుగులో చేయాలి, దానికి తగ్గ నటులు కావాలి, దానికి అనుకుని నిజంగా అంటే వీళ్ళని ఎవరైనా డైరెక్ట్ చేశారా లేకపోతే ఈ నటులు అలా మాట్లాడుకుంటే క్యాప్చర్ చేశారా అన్నట్టుండే సినిమాలు చాలా ఉన్నాయి. అలాంటివి మంబుల్ కోర్ అంటారండి. అంటే డైలాగ్ లా కాకుండా జస్ట్ ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఆ టైప్ లో మంబ్లింగ్ టైప్ లో ఉంటుంది. బాబాయ్ పారానార్మల్ అది కదా. నాకు మంచి రిఫరెన్స్ బిఫోర్ సన్ రైజ్ అనే సినిమా చూసారా, సంథింగ్ లైక్ దట్ చేద్దామని, అండ్ అలా వచ్చిన ఐడియా అనమాట. సో దాంతో ఈ కథ రాయడం జరిగింది. సో మీరు కథ రాశారు. మరి లక్ష్మీ భూపాల్ గారు when did he enter the scene? లక్ష్మీ భూపాల్ గారు ఫస్ట్ నేను కథ రాసి కళ్యాణ్ గారికి చెప్పాను. కళ్యాణ్ గారు ట్యూన్ కట్టి లక్ష్మీ భూపాల్ గారికి చెప్పారు. లక్ష్మీ భూపాల్ గారు లిరిక్స్ రాసి మీ అందరికి పెట్టారు. సో ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ గారిని అడుగుదాం సార్. ఇప్పుడు తనకు బల్బు వెలిగిందండి. రైట్ అంటే తను ఏమనుకుంది, కాదు ఇది ఎలా ఉందంటే త్రివిక్రమ్ గారు, కొరటాల గారు, పూరి జగన్నాథ్ గారు, శ్రీనివాస్ అవసరాలు గారు, వీళ్ళ నలుగురికి రాస్తే నేను రిటైర్ అయిపోతాయి. ఇంకా డైలాగ్ రాస్తే కనుక ఇంకా అవసరం లేదు నాకు. సార్ మీరు ఆ ముగ్గురు పేర్లో నన్ను కలిపారు, నేను ఆల్రెడీ రిటైర్ అయిపోయింది. సార్ ఆ దాంట్లో నాకు కూడా ఒకటి, మీరు రాసినప్పుడు నాకు కూడా ఒకటి. రిక్వెస్ట్ ఫార్మ్ రైట్ అంటే లిరిక్ రైటర్. సో లిరిక్ రైటర్ నా తర్వాత కదా రావాలి. సారీ, ఎక్కువ స్పేస్ ఇచ్చారు, క్యాన్సల్ అది. కళ్యాణి మలిక్ గారికి వెళ్దాం. సో ఆయన స్టోరీ చెప్పారు. ఫస్ట్ మీరు కళ్యాణి మలిక్ గారిని ఎందుకు అనుకున్నారు? కాదు, ఆయన ఇప్పుడు మిమ్మల్ని విషయం మీకు అర్థం. ఆయనకి స్టోరీ కూడా చెప్పలేదు నేను. ఆయన ఫస్ట్ ఫోన్ చేసి ఒక పాట చేద్దామండి, మంచి సన్నివేశం వచ్చింది, కథ అంతా నాకు తెలియదు, సన్నివేశం మాత్రం ఈ సన్నివేశం కథలో ఉంటే బాగుంటుంది అని అనిపించింది మాకు. అండ్ అప్పుడు నేను ఈ పాటే ఇది కనుల చాటు మేఘమా సన్నివేశం చెప్పి ఫస్ట్ ఈ టైప్ లో ఒక రిఫరెన్స్ కూడా ఒకటి అనుకున్నాను సార్, లగ్ జాగలే. అలా ఒక మెలంకలిక్ సాంగ్ ఒకటి చేయాలి సార్, మంచి సిచ్యువేషన్ అని నాకు ఇమీడియట్ గా నాకు అంటే ఏం సందేహం లేదు, ఒకలాల ఒక దీవెన అంటే ఐ కాంట్ ఆస్క్ ఫర్ మోర్. యాక్చువల్లీ ఏం సందేహం లేదు పాట ఆయన నా సినిమాకి ముందే, అంటే నేను ఆయనకి కథ చెప్పక ముందే ఆయన ఆల్రెడీ రెడీగా ఉన్నట్టు అనమాట. అది నేను పిక్ చేసుకున్నాను. అండ్ ఒకలాలన ఒక దీవెన నేను అడిగితే చేశారు. అండ్ అంటే నా కథకి ఒకవేళ నేను ఎంత ప్రయత్నించినా అంతకన్నా మంచి పాట నేను కట్టించుకోలేని నాకు తెలుసు, ఏది ఏం సందేహం లేదు, ఎందుకంటే ఆల్రెడీ కట్టుంది కాబట్టి. సో ఆబ్వియస్లీ దట్స్ మై ఫస్ట్ చాయిస్. అదనమాట. అలాగా ఇప్పుడు కరెక్ట్ ఉందా? దీంతో నేను ఇప్పుడు ఏమంటూ ఉంటానంటే, సార్ మీరు ఒక 10-15 పాటలు కట్టేసి అలా బ్యాంక్ లో పెట్టుకుంటే తీసుకుంటే ఏం సందేహం లేదు. మీరు ఆ సాంగ్ రిలీజ్ చేయడం వల్ల నేను అనవసరంగా 2-3 సార్లు లవ్ లో పడ్డా. ఓకే, ఏ ఉన్నా లేకపోయినా బ్యాక్గ్రౌండ్ లో అదే అలా మ్యూజిక్ నడుస్తుంటుంది. ఇప్పుడు దీని వల్ల బ్రేకప్ కి మళ్ళీ ఊహించుకోవాల్సి వస్తుంది. మళ్ళీ మీరే చాలా మంది లవ్ స్టోరీ అదే ట్రాక్ లో వెళ్తుంది. బ్రేకప్ నుంచి మళ్ళీ కొత్త ప్రేమ పుట్టాలంటే నేను ఈ నెక్స్ట్ సినిమాకు ఇంకో మంచి పాట చేస్తాను, మంచి ప్రేమ పాట. సో మళ్ళీ ప్రేమ చిగురిస్తుంది. ఎప్పుడు ప్రేమకి ఏముంది, ఎప్పటికన్నా చిగురిస్తానే ఉంటుంది. లేదు సార్,
దీని తర్వాత మళ్ళీ ఏం సందేహం లేదు పెట్టుకుని మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ వేరే వాళ్ళని మనం ఇమాజిన్ ఫ్రెష్ గా ఇంతకీ కళ్యాణి మలిక్ గారు రిలీజ్ చేసిన 2 songs. ఒకటి కనుల చాటు మేఘమా, దట్ ఈస్ అ బ్రేకప్ సాంగ్, బట్ ఇట్స్ అ వెరీ నైస్ మెలోడియస్ బ్రేకప్ సాంగ్. అండ్ ఇంకోటి ఫలానా అబ్బాయి మన టైటిల్ ట్రాక్. ఈ 2 కూడా చాలా ఎక్కువ వ్యూస్ తో యూట్యూబ్ లో రిలీజ్ అయిపోయాయి. అంటే అఫ్ కోర్స్ దే నాట్ ఫుల్ సాంగ్స్, టీజర్ రైట్, ఎందుకంటే ఫుల్ సాంగ్ కి మూవీ చూడాలి. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఆయన మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సీన్ చెప్పి ఫస్ట్ సాంగ్ రాయించారు, మరి మిగతా కథలో మీ మ్యూజిక్ ఎలా జాయిన్ అయింది? మోస్ట్ ఫాస్టెస్ట్ రికార్డింగ్ కట్టిన ట్యూన్ కూడా ఉంటుంది. 30 seconds లో ఒక ట్యూన్ కట్టారు. క్లైమాక్స్ ఇక్కడ ఇదిగో మర్చిపోయాను. ఇక్కడ ఆ సోఫాలను ఇప్పుడు బయట ఇస్తారు కదా, ఇక్కడ ఈ పాటలోనే శ్రీని ఇక్కడ కూర్చున్నారు, నేను అక్కడ కూర్చున్నాను. భూపాల్ గారు మన సిట్టింగ్ అయిపోయింది కదండి. వెళ్ళిపోయిన తర్వాత మరి క్లైమాక్స్ సాంగ్ ఏంటంటే ఎలాగ చేద్దామంటే ఏంటి ఎలా కావాలంటే ఆల్రెడీ పీక్ లో ఉన్న పాటలా కావాలి. అంటే బిగినింగ్ నుంచి ఉన్న పాట కాదు, ఒక పాట ఎలా స్టార్ట్ అవుతుంది, ABCD నుంచి స్టార్ట్ అయింది అనుకుందాం. ABCDEFG అని స్టార్ట్ అవుతుంది కదా ఏదైనా పాట. నాకు ABCDEFG వద్దు, I నుంచి HIJK నుంచి ఆల్రెడీ పాట క్రిసెండో నుంచి పాట స్టార్ట్ అయిపోవాలన్నాడు. సో అలా ట్యూన్ చేయడం చాలా కష్టం కదా. అప్పటికప్పుడు 30 seconds ఆన్ ఫ్లో వచ్చింది, ఆ పాట లాక్ అయిపోయింది. కొంచెం పాడి వినిపిస్తారా? ఇంకా రిలీజ్ అవని సార్, రిలీజ్ మందే కదా సార్. ప్రమోషన్స్ సత్కారం తననాలండి. ఇది కదా మనసుకి మొదటి వేడుక. ఇది భాస్కర్ భట్ల గారు రాశారు, నాకు లిరిక్స్ జ్ఞాపకం ఉండవు. మళ్ళీ టేక్ 2. ఇది కదా మనసుకి మొదటి వేడుక తరరనా తననన తరననా అని స్టార్ట్ అవుతుంది. క్లైమాక్స్ ఇదంతా తర్వాత చేశానండి. నాకు సినిమాలో లెంత్ సరిపోవట్లేదండి. నేను అప్పుడు అడిగాను కానీ నాకు ముందు కూడా ఒక తోక అంటే జనరల్ గా చివరి ఉంటది, తోక తీసుకొచ్చి నాకు ముందు అటాచ్ చేయండి అని అన్నారు. అందుకని చచ్చాను ముందు పార్ట్ చేయడానికి. నేను ఆల్రెడీ యాక్చువల్ గా ఒరిజినల్ సాంగ్ ఏంటంటే తానా నన్నానా తేనా నన్నానా తానా నన్నేనా నన్నానా నన్నానా తేరా నన్నానా తానా నన్నానా తేరా నన్నానా నానా తానా నన్నానా నన్నేనా నన్నానా తేరా నన్నానా తానా నన్నానా తేరా నన్నానా తానా నన్నానా తేరా. ఇది ట్యూన్. ఈ బిట్ అయినట్టే నీకు రోలింగ్ టైటిల్స్ వచ్చేస్తాయి సినిమాలో. దిస్ ఎండ్ సాంగ్, ఎండ్ బిట్ ఇది ఇంకా. సో దానికన్నా ముందు కొంత భాగం కావాలంటే నేను అన్నప్పుడు మిగిలిన ఇందాక నేను పాడిన పార్ట్ నేను చేయడం జరిగింది. అది తోక తొండం. ఆయన స్టోరీస్ రాసుకుంటూ ఉంటారు. ఓకే, మీరు ఇంతకు ముందు కూడా దేనికైనా అసలు లిరిక్స్ రాసారు లేదా? దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అంటే ఆయన మర్చిపోయారు, మనం అందిస్తున్నట్టుంది సార్. మీరు ముందు రాశారు, అది ఎప్పుడు చెప్తారు. శ్రీనివాస్ గారికి ఫస్ట్ టైం. నాకు లక్ష్మీ భూపాల్ గారి లిరిక్స్, నాకు కళ్యాణ్ గారు కట్టిన పాట ఒకటి చాలా చాలా ఇష్టమైన పాట ఒకటి ఉంది. అండ్ నాకు అప్పటి నుంచి లిరిక్స్ లక్ష్మీ భూపాల్ గారు అనుకున్నప్పుడు నేను ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. మీరు చెప్పకుండా ఆ పాట ఏంటో కూడా చెప్పండి, ఏ పాట అది? నందిని రెడ్డిది మనసంతా మేఘమై. మేఘమై తేలిపోదా తన చూపే తెమ్మరై తాకగా. ఈ పాట చాలా చాలా ఇష్టం. శ్రీనికి కొన్ని 100 సార్లు చెప్పారు నాకు. మనం ఎప్పుడైనా హిందీ చేస్తే కనుక దుబ్బేద్దామంటే అని చెప్పి. మనం బ్యాంకింగ్ లో కొన్ని పెట్టుకుందాం ముందే. డెఫినెట్లీ మీరు చేస్తారు. మీరు బ్యాంకింగ్ లో పెట్టిన సాంగ్స్ ఎలాగో యూజ్ చేస్తాం. సో హిందీలో పాట కట్టేయండి, ఎందుకైనా మంచిది. ఆయన హిందీ డైరెక్షన్ చేస్తే మనకు కూడా ఒక ఛాన్స్ రావచ్చు. సో లక్ష్మీ భూపాల్ గారు మొత్తానికి లిరిక్స్ కి నౌ ఇట్స్ గోయింగ్ టు బి లైక్ రికగ్నిషన్. అంటే మీరు ముందు కూడా చేశారు అండ్ ఇప్పుడు కూడా మీరు ఇంకా ఫేమస్ కాబోతున్నారు. హౌ ఇస్ దట్ ట్రాన్సిషనింగ్ ఫీలింగ్? హౌ ఇస్ దట్ ట్రాన్సిషన్ ఫీలింగ్? అంటే స్టోరీస్ రాయడం ఈజీయా లేదా సాంగ్స్ రాయడం ఈజీయా? ఏది ఈజీ కాదు కదా. అంటే ఇప్పుడు ట్రాన్సిషన్ అంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు 2 రాయటమే, 2 తెలుగే, 2 పెన్ను పేపరే, జస్ట్ 2 ఆయనే. అదే చెప్తున్నా, అంటే వస్తున్నా అట్నుంచి వస్తున్నా. ఒకటి 3 గంటలు, ఒకటి 3 నిమిషాలు. నేను పాటలు అంటే పాటలు రాయను. నేను మామూలుగా రిథమిక్గా కొన్ని మాటలు రాస్తాను, దానికి ట్యూన్లోకి వెళ్ళిపోయేటప్పటికి అది పాట అయిపోద్ది అంతే. సపరేట్గా పాట రాయటం ఎలా అనేది నాకు ఇప్పటికీ తెలియదు.
నాకు తెలియదు. రాసుకుంటే ఒక 70-80 పాటలు రాసుకుంటా, కానీ నాకు ఇప్పటికీ పాట రాయడం తెలియదు. నేను రాసింది పాటని వాళ్ళు అనుకొని నాకు మళ్ళీ మళ్ళీ అవకాశం ఇస్తారు తప్పితే పాట ఎలా రాయాలి, పాట తాలూకు ఛందస్సులు ఏంటి, వ్యాకరణం ఏంటి, పాటలో ఏ లక్షణాలు ఉండాలని నాకు ఏమీ తెలియదు. నేను రాసిన పాటని మీరు ఎందుకు అనుకున్నారు సార్? ఆయన రాసింది పాటని మీరు ఎందుకు అనుకున్నారండి? అలా మొదలైంది అనుకుంటా. ఎప్పుడు అనుకున్నాను అంటారండి? పాట అనుకున్నాను. ఆయన రాసిన రైటింగ్ పాటలా ఉండొచ్చని మీరు ఎందుకు అనుకున్నారు? నా ట్యూన్కి అంతకంటే బాగా అంటే అక్కడ చెప్పిన సిచ్యువేషన్కి అంతకన్నా బాగా ఎవరు వ్యక్తపరచలేరు మాటల ద్వారా అని నాకు అనిపించింది ఆయన రాసిన తర్వాత. సార్ మీ ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు సార్? ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ మీరు లిరిక్స్ రాసిన ఫస్ట్ రాధాకృష్ణ. కేఎం రాధాకృష్ణ. చందమామ. చందమామ మంచి భక్తి రస గీతం, ఐటమ్ సాంగ్ ఉంటుంది లాస్ట్ లో. మంచి భక్తి రస గీతం సక్కుబాయి నేను ఒక సాంగ్ ఉంటుంది, అభినయ్ శ్రీ లాస్ట్ లో క్లైమాక్స్ సాంగ్. అది అవును. చాలా పార్టీస్ కి అది బ్యాక్గ్రౌండ్ పాట. నాకు పార్టీస్ కాలేదు, గణపతి నవరాత్రులకు కూడా పందిట్లు వేస్తుంటారు. నాకు సిగ్గేస్తుంటది పక్కన. ఇదేమో ఐటమ్ సాంగ్, వాళ్ళేమో దేవుడు ముందు వేస్తారు ఈ పాట, తీసేయండి ఆపేయండి బాగోదని చెప్తా ఉంటుంది. మీరు ఇప్పుడైనా భక్తి పరవశమైన పాట నాకు అప్పుడే అర్థమైంది అది భక్తి పరవశమైన పాట ఏమో అలా వినేయరేమో, అప్పటి నుంచి అంటున్నాను ఆ పాట అలా. సో ఇంతకీ ఈ పాప అనే టైటిల్ ని షార్ట్ ఫామ్ చేస్తూ ఉంటారు కదా అందరూ, పాప మూవీ అంటే ఇందులో పిల్లలు ఉన్నారని అనుకుంటారు. అసలు ఈ టైటిల్ ఎలా వచ్చిందండి? అంటే ఫస్ట్ రాసినప్పుడు ఇది చాలా కామన్ గా జరిగే ప్రేమ కథ రాయాలని నిర్ణయించుకున్నాను. అంటే నథింగ్ సినిమాటిక్, ఏదో డైలాగ్ బాజీ పెట్టేసి మళ్ళీ తర్వాత చాలా మెలోడ్రామాటిక్ గా చేసే ప్రయత్నం కాకుండా, ఇందాక అనుకున్నట్టు ఒక రూమ్ లో జరుగుతుంటే కెమెరా పెడితే ఎలా ఉంటుందో అలా తీయాలనిపించింది అనమాట. అలా తీయాలన్నప్పుడు టైటిల్ కూడా అక్కడి నుంచే రావాలి. సో అక్కడ ఒక రూమ్ లో జరిగిన ప్రేమ కథ అంటే బాగుంటుంది కాబట్టి ఫలానా అమ్మాయి అని పెట్టాం. చాలా క్యాజువల్ గా ఫస్ట్ ఫోన్ కాల్ వచ్చి ఏమండి పాప అంటే ఓ పిల్లలు ఉంటారంటే, నో ఇట్స్ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి అని అందరికి చెప్పాల్సి వస్తుంది. బట్ దట్ ఇస్ ఆల్సో క్యాచీ. నెక్స్ట్ బాబామా. ఓకే, బండిలో వరకు స్కోప్ ఉంది. ఈ ఫిల్మ్ కి ఫస్ట్ మీరు ఎవరిని సెలెక్ట్ చేశారు? అంటే ఈ స్టోరీ అనుకోగానే యూఆర్ ద డైరెక్టర్ ఆఫ్ కోర్స్, సరే మ్యూజిక్ డైరెక్టర్ ఆల్రెడీ మీరు అనేసుకున్నారు, ఓకే, బట్ యాక్టర్స్ లో కానీ లేదా మొత్తం క్రూ లో కానీ ఫస్ట్ ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు? యాక్చువల్లీ ప్రొడ్యూసర్ అండి. ఫ్యాంటాస్టిక్, అసలు మైండ్ బ్లోయింగ్. ఎందుకంటే కరెక్ట్, ఎందుకంటే ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు కథంతా రెడీ అయినప్పుడు అప్పట్లో వివేక్ గారితో నేను సినిమా చేయాలని కానీ ఈ డిస్కషన్స్ ఏం లేవన్నమాట. సో నేను వివేక్ గారి దగ్గరికి వచ్చి ఈ సినిమా అంటే యుఎస్లో కూడా షూట్ చేయాలి, యూకేలో కూడా షూట్ చేయాలని వివేక్ గారు ఈ సినిమా చేద్దాం అంటే హీ యాక్సెప్టెడ్ ఇట్ ఫస్ట్ అండ్ దెన్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఫెల్ ఇన్ ప్లేస్. ఫ్యాంటాస్టిక్, దట్ ఈస్ యాక్చువల్లీ అ గుడ్ వన్. ఇందులో ఓకే, ఈ మూవీలో మీకు బాగా గుర్తుండిపోయే మెమొరబుల్ మూమెంట్స్. వి విల్ స్టార్ట్ విత్ తొందరగా. ఫస్ట్ కళ్యాణి గారు. ఫోకస్ ఎక్కువ మీ మీద ఉంది, ఐ కాంట్ హెల్ప్ ఇట్. ఐ క్యాచింగ్ గా ఉన్నారు మీరు. ఫోకస్ అంతా ఇవాళ కళ్యాణి గారి మీదే. ఓకే, మీకు మెమొరబుల్ మూమెంట్ ఫర్ దిస్ మూవీ కదా? ఏంటి మెమొరబుల్ మూమెంట్? పునుగులంటే కరెక్ట్ గా 6 అయింది, 5 o'clock మనకు ఆకలేసి టైం. రోజు కింద నుంచి పునుగులను టమాటా పచ్చడి వచ్చి రాలేదంటే ఇవాళ నోరుతుంది. ఆ పునుగులు మీరు ఇష్టపడుతున్నారా? ఓకే, ఎందుకంటే మాకు ఎప్పుడు పునుగులే వస్తాయి, అందుకని మీకు చిరాకు కదా? అంటే లేదు, నాకు ఇష్టమేనా, ఎక్కువ నేనే తింటాను అనుకున్నా, బట్ ఓకే అమ్మాయి. సో పునుగులు మీకు బాగా సౌమ్య. ఒక్క నిమిషం ఆగితే నేను వై శౌర్య అగైన్ అండ్ అగైన్ సార్? వై శౌర్య ప్రతిసారి? గుడ్ క్వశ్చన్ అన్నారు కానీ తప్పదు ఇంకంతే. వేరే హీరోయిన్లు వచ్చేట్టున్న శౌర్య మారట్లా. మధ్యలో రోహిత్ గారు వచ్చాడు, ఆయన వెళ్ళిపోయాడు, ఆయన శౌర్య అలాగే ఉన్నాడు. అంటే అనుకుని చేసింది కాదండి, కాకపోతే కథ ఫినిష్ అయిన తర్వాత యాక్టర్ని వెతుకుంటా. నేను 3 సినిమాలకి అలాగే చేస్తాను, ఇక పై కూడా అలాగే చేస్తానని నా చప్పగా ఉంది. కాంట్రవర్సీ సమాధానం చెప్పాలి. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? శౌర్య చాలా కాంట్రవర్సీ అడిగాను నేను.
అంటే వేరే హీరో డేట్లు ఇవ్వట్లేదా, ఓన్లీ శౌర్య మాత్రం మీకు డేట్లు ఇస్తున్నాడా? లేదు, ఒక రోజు శౌర్య గన్ తీసుకొచ్చాడు నా దగ్గరికి. అలా చెప్పరు, ఏదో స్పైస్ ఉంటారు సార్, చెప్పగా ఉంది ఇది. అంటే మీరు thumbnails క్రియేట్ చేయాలండి. అంటే మీరు లాంచ్ చేశారు కాబట్టి మీరు బాగా ఆయనకి మంచి మంచి స్టోరీస్ అన్ని ఆయనకి ఇచ్చేస్తారా? ఓకే, అంటే జోక్స్ పార్ట్ ఎంత కంఫర్ట్ మీకు? చాలా అండి. అంటే నాకు ఫస్ట్ ఇందాక పొద్దున కూడా చెప్తున్నాను, నేను ఊహలు గుసగుసలాడి స్క్రిప్ట్ రాసినప్పుడు శౌర్య హీరో కాదు, శౌర్య అప్పటికి నాకు ఎవరో కూడా తెలియదు అనమాట. కానీ ఆ స్క్రిప్ట్ చదువుతుంటే నాకు మనసులో ఆ సినిమా కనిపిస్తుంది కదండి. మనం చోటీ సి బాత్ డిస్కస్ చేసుకుంటూ ఉండేవాళ్ళం, అందులో ప్రభాని అమ్మాయిని హీరోయిన్ పేరు పెడదాం అనుకునేవాళ్ళం. ఏదో ఒక ఆ సినిమాలో ఉన్న ఒక ఆహ్లాదకరమైన ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది కదా. నేను రాసిన స్క్రిప్ట్ శౌర్య పెర్ఫార్మెన్స్ స్క్రీన్ పైన చూస్తుంటే నేను స్క్రిప్ట్ చదువుకున్నట్టే ఉంటుంది. క్యారెక్టర్ కనిపించింది మీకు? సినిమా చూస్తుంటే నా స్క్రిప్ట్ కనిపించింది. స్క్రిప్ట్ చదువుకుంటే క్యారెక్టర్ కనిపించడం. నాకు అలాగే శౌర్య చేసిన 3 సినిమాలు, శౌర్య చేసిన పెర్ఫార్మెన్స్ చూస్తుంటే నేను రాసుకున్న స్క్రిప్ట్ నేను చదువుకుంటున్నట్టు ఉంటుంది. అంటే నేను స్క్రిప్ట్ రాసుకుంటే నా మైండ్ లో ఎలాంటి మనిషి కనిపించాడో అలాంటి మనిషి నాకు తెరపైన కనిపిస్తుంటాడు అనమాట. ఫెంటాస్టిక్. హీఈస్ డెఫినెట్లీ. సెట్ మీద కూడా అంటే ఇట్స్ స్మాల్ అబ్జర్వేషన్ అంతే. సెట్ మీద కూడా ఈయన జస్ట్ మామూలుగా డిస్కస్ చేస్తుంటారు, అరే నెక్స్ట్ సీన్ కి అది అవ్వకపోవచ్చు, సో ఆ చాప్టర్ ది అది చేద్దాం అంటే, సార్ నేను చేంజ్ చేసేసుకుంటా సార్ నేను హెయిర్ స్టైల్ కూడా మార్చేసుకుంటా సార్, మీరు చెప్పండి నేను రెడీ. నేను అమ్మ ఒక హీరో ఇంతలాగా తప్పన పడి నేను చేసేస్తాను అని అనడం అనేది ఫస్ట్ టైం. అది చూసి మనం మరీ ముద్దపప్పులాగా ఉన్నా, ఓకే నేను హెయిర్ స్టైల్ అది చేంజ్ చేశా. థ్యాంక్స్ టు శౌర్య అండ్ మాల్వికాస్ డెడికేషన్. అంటే వాళ్ళని చూస్తే చెయ్యాలి అని అనిపించింది. అండ్ ఆయన చెప్పినట్టు మంబుల్ కోర్ మూవీ లాగా గట్టిగా ఒక డైలాగ్ చెప్తే, ఏ అంత గట్టిగా వద్దు చెప్పనండి, చెప్పండి అంత గట్టిగా వద్దు, మీ సిస్టర్ కదా చచ్చిపోతుంటాను, ఎక్కువ టెన్షన్ పడ్డది, మెల్లగా చెప్పాడు. ఓకే మెల్లగా చెప్తాం. సో అదనమాట, దట్ ఈస్ వై శౌర్య అండ్ ఇస్ అ గ్రేట్ చాయిస్. శౌర్య నేను అదృష్టవంతులం. 3 సినిమాలకి మేము వేరే వాళ్ళు మారినా మేము మాత్రం ఉన్నాం సార్. నేను కూడా నా క్యారెక్టర్ కి సెలెక్ట్ అయిన అమ్మాయిని తీసేసారు. నువ్వు ఊరు కోసం ఉన్నావా? ఈ మూవీలో కదా నేను కూడా 3 ఆటలకి మేము కంటిన్యూ అయ్యామంటున్నాను. మనం ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం. ఆల్వేస్ బి పాజిటివ్. ఓకే, వేర్ ఎవర్ వి మెమరబుల్ ఇన్సిడెంట్ లో ఫస్ట్ మీద అయింది. సెకండ్ అసలు నేను ఏం చెప్పాను మెమరబుల్ ఇన్సిడెంట్? పునుగుల సారీ క్యాన్సర్. పునుగుల తర్వాత మరి అదే మరి చూసారా, తన దృష్టి అంతా కూడా నెక్స్ట్ సినిమాకి మళ్ళీ నా రోల్ అని అక్కడికే వస్తుంది. ప్రతి లేదు పునుగుల మీద ఉంది, బట్ ఓకే. సో మీది మెమరబుల్ మూమెంట్ అపార్ట్ ఫ్రమ్ పునుగులు? బజ్జీలు. నిజంగా మెమరబుల్ మూమెంట్ అంటూ ఏం లేదు. ఒట్టుగా ఎవ్రీ మూమెంట్ ఐ స్పెంట్ విత్ శ్రీనివాస్. అంటే కంపోజింగ్ స్టేజ్ కానీ, రీ రికార్డింగ్ అప్పుడు డిస్కషన్ కానీ, మధ్యలో కార్లో వెళ్తున్నప్పుడు ఏమంటే మన పుల్లారెడ్డి స్వీట్స్ దగ్గర ఆగి 6 రసగుల్లాలు, ఇది మాత్రం గుర్తుపెట్టుకుని ఇలాంటి అంశం. మొన్న ఒకరోజు ఎక్కడి నుంచి వస్తున్నాడు, రీ రికార్డింగ్ చెక్ చేసి వెనక వస్తున్నాం, నైట్ తిరుమల అటే వెళ్తున్నాం. ఈయన మన విజయ్ కార్ డ్రైవర్ ఉంటాడు, ముందు సీట్లు అయినా వెనకాల సీట్లు అయినా హాయిగా ఆరుజప్పుడు కూర్చుని ఉంటా. దారిలో వస్తున్నప్పుడు నాకు స్వీట్స్ జ్ఞాపకం వస్తాయి. సార్ స్వీట్స్ ఏమైనా కొనుక్కుందాం దారిలో అంటే, సరే ఆగండి అని చెప్పి ఆపాడు పుల్లారెడ్డి స్వీట్స్ దగ్గర, ఎక్కడ మన పంచగుట్ట. అక్కడ ఆగితే వెళ్తా, ఏం కావాలి సార్ అంటే, నాకు రసగుల్లాలు పట్టరాని తీసుకొస్తే ఒక 6 రసగుల్లాలు వచ్చినాయి చెంచం. మీకేం తెప్పి 6 సమోసాలు సమోసా ఏదైతే ఇచ్చారు. ఆయన ఏమనుకున్నాడంటే ఫస్ట్ సమోసా తిని రసగుల్లా తర్వాత తిందాం అనుకునేసరికి ఒక ఫస్ట్ 10 నిమిషాల్లోనే 6 రసగుల్లాలు తినేసాను. అరే కదా, నాకు తృప్తం లేదు యాక్చువల్ గా. నేను ఇంకా ఎక్కువ తింటాను. అంతా అయిపోయింది, అబ్బా భలే ఉందండి, బాగా చేసాడు అని చెప్తాను. అని వెనక్కి తిరిగి ఏది అంటే ఏంటండి అన్నా, అదే రసగుల్లా లేదు తినేసాను అన్నాను అప్పటికే. అయితే ఆయన మనసులో పెట్టుకుని 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత ఏమంటే దాని లెక్క స్వీట్ కావటం నాకు రసగుల్లా కాకపోతే ఈసారి నేను ముందు తింటాను. కాబట్టి ఇది మన సీక్రెట్ ఉమా గారికి చెప్పకూడదని అప్పుడు డిసైడ్ అయ్యి మరి ఈ మాట ఉమా ఏంటంటే దాన్ని తిట్టిపడేసి ఇది డిలీట్ అండి. రసగుల్లాలు మొత్తం పొరపాటుని కూడా ఆయన ఫస్ట్ ఇక్కడ పునుగులు తిన్నారంటే అక్కడికి వెళ్ళక రసగుల్లాలు తిన్నారు. ఈ విషయం మీరు గమనించాలి, గుర్తు పెట్టుకోవాలి. సో అది నాకు బెస్ట్ మెమరీ. ఏదైనా సరే ఫుడ్ రిలేటెడ్ ఉంటేనే నాకు మెమరీ. అలా ఉంటుంది అయితే జర్నీ. మరి ట్యూన్స్ ఇవన్నీ తర్వాత ఫస్ట్ మెయిన్. ఇప్పుడు లక్ష్మి గారు చెప్తారు, మీకు బాగా గుర్తుండిపోయేది ఏంటి? గుర్తుండిపోయేది అంత పెద్ద ఏం జరిగింది, ఒకసారి 2-3 సార్లు అయిపోయింది, టపక్కన అయిపోయింది. ఇక్కడ కూర్చొని ఫోటోషూట్కి వచ్చారు, అది నాకు గుర్తుంది.
అక్కడ ఒక లైన్ రాశారు, వెనక రాని నేడుతో రాయబారం. కరెక్ట్. ఆ రోజు నేను లేను. ఫస్ట్ లైన్ ఒక రోజు, రెండో లైన్ ఒక రోజు అలా చెప్పిన పాట మొత్తం నేను. సార్ సాంగ్ రాసారా? ఆ ఫస్ట్ లైన్ అయిపోయింది. కనుల చాటు మేఘమా కాస్త ఆగుమా ఫస్ట్ లైన్ అయిపోయాక రెండో లైన్ కొట్టుకున్నాం. ఆ రోజు మీరు అప్పుడు ఫోటోషూట్ ఉన్నప్పుడు వచ్చా. ఇదే కరెక్ట్. ఇది ఎక్కడ జరిగింది ఫోటోషూట్? ఇది వచ్చినప్పుడు ఆ గ్యాప్ లో బయట నేను సౌరి మాట్లాడుకుంటున్నాం. సౌరి ఏదో చెప్తున్నాడు కానీ నా బుర్రకి ఎక్కట్లేదు, ఎందుకంటే మళ్ళీ లోపలికి వెళ్ళి ఇంకా సెకండ్ లైన్ చెప్పలేను. సౌరి ఏదేదో చెప్తున్నాడు నాతో, వింటూ 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 వెనక రాని నేడుతో రాయబారమా ఎలా ఉంది సౌరి అన్న. అదిరిపోయింది సార్, ఇది నేను ఓకే చేస్తాను, మీరు ఇంక వెళ్ళిపోండి అన్నాడు సౌరి నాకు. నేను ఓకే చేస్తాను అన్నాడు. ఓకే సార్ నేను నవ్వుకొని లోపలికి వెళ్ళి నేను చెప్పా. ఈయన అసలు తర్వాత 1 hour 1.5 hour ఉన్నాను నేను అక్కడ. ఈ 1.5 hour ఈయన అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు వస్తాడు. బా ఏముందండి లైన్ బా అంటే ఆయన ఫోటోషూట్ చేస్తున్నారు. ఈ లైను నెమరేసుకుంటూనే ఉన్నాడు ఆయన. వెనకరాని నేడుతో రాయబారం బా అంటాడు, అటు వెళ్తాడు మళ్ళీ వస్తాడు బా భలే ఉంది. బాబు ఏంటి నిజంగా బాగుందా? నాకే ఒక స్టేజ్లో డౌట్ వచ్చి ఈయనకి నచ్చకే ఉన్నా నేను మళ్ళీ ఇంకో ఆప్షన్ రాయాలని అలా అంటున్నాడా. కానీ ఆయన నచ్చితే ఆయన ఎంజాయ్ చేయడం చూస్తే ముచ్చటేసేస్తుంది అసలు మామూలుగా కాదు. 300 లైన్లు రాయాలనిపిస్తుంది, అంత ముచ్చటేసేస్తుంది. ఎందుకంటే అంత జెన్యూన్గా నిజంగా అండి. ఆ విషయంలో మాత్రం మీరు నాకు వచ్చిన సెకండ్ ఫేవరెట్ లైన్ చెప్పిన సార్ పాటలో. అంటే ఇది మీ ముందు ఎంజాయ్ చేసిన లేదు నాకు తెలియదు, కానీ నా సెకండ్ ఫేవరెట్ లైన్ ఏమిటి? లాస్ట్ లైన్ చరణంలో లాస్ట్ లైన్ ఏంటది మీరు చెప్పాలి. మీరు పోయే చరణంలో లాస్ట్ అంటే అలా కాదండి. ఇప్పుడు నేను అన్ని చెప్పాను, ఇందాక చెప్పాను, ఏదో గొప్పగా రాశానని అనుకోవట్లేదు. రాశాను మీకు నచ్చింది. నాకు ఇంకోటి బాగా నచ్చింది, కొసరి కురిసి కురిసి వెలిసిపోయే వాన విని. అంటే వర్షం పడి పడి మామూలుగా మన ఇంటికి పెయింట్లు ఎలాగైతే వెలిసిపోతాయో అలా రెయిన్బోకి పెయింట్లు రంగులు అలా వెలిసిపోయాయి. ఆ లైన్ నాకు చాలా చాలా నచ్చింది. సూపర్. ఇక్కడే కదా అక్కడ కూడా రెయిన్బో అక్కడే ఉంటుంది. అదే రెయిన్బో అక్కడ కూడా మీరంతా దట్ ఈస్ లవ్లీ. సూపర్. ఈ సెట్ లో జనరల్ గా మ్యాచింగ్ నాకు మెమరబుల్ ఇన్సిడెంట్స్ నాకు ఉంటాయి, నన్ను అడగచ్చు. లేదు నీ గొడవ నీదే. ఎప్పుడు ఏదో ఒకటి చూసుకుందండి నెక్స్ట్ ఇది అడగాలనుకుంది కాదు, అరగంట ముందు పిలిచారు. అరగంట ముందులో మొత్తం అంతా ఇంటర్వ్యూ కన్నా ఎక్కువ బ్లోపర్స్ బాగా ఫేమస్. నిజంగా 2:30 సారీ నేను ఎందుకంటే ఇది అడిగినప్పటి నుంచి నాకేంటా మళ్ళీ ఫస్ట్ నుంచి క్వశ్చన్ లేదు. ఇప్పుడు చూడండి అలా మామూలు యాక్ట్ కాదు, టేక్ 2 మరి శ్రీనివాస్ గారు మీకు ఏంటండి అది మెమరీ? ఓకే క్వశ్చన్ కూడా మనమే అనేసుకుని ఆయన మధ్యలో నవ్వాడు. సార్ సీరియస్ గా చేస్తున్నాం. మరి శ్రీనివాస్ గారు మీది మోస్ట్ మెమరబుల్ ఇన్సిడెంట్ ఏంటి? సో ఈ పాట రికార్డింగ్ ఒక 4th ఏ 4th సార్ అది? January 4th February 4th కదండి. ఫైనల్ వాయిస్ మిక్సింగ్ February 4th పెట్టుకున్నాం. ఫస్ట్ ఏ సాంగ్? కనుల చాటు మేఘమా. అండ్ ఈ పాటకి ఏ గొంతు మనం డిసైడ్ చేద్దాం అనుకుంటుంటే నేను ఒక 3-4 ఏళ్ల క్రితం ఆభాస్ జోషి అని ఒక సింగర్ నాకు తగిలేరండి. ఒకసారి మీకు ఇన్స్టాగ్రామ్ లో ఆయన ఒక పాటలు ఉందామంటే ఇది వెంటనే ఓకే చేశారు. సంహౌ ఆయన 4th జరగకుండా 6th పడింది ఆ రికార్డింగ్. ఆ రోజు నేను షూట్లో ఉన్నా, నేను రికార్డింగ్కి రాలేదనమాట. ఈయన రికార్డింగ్ అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేసి, సార్ ఈ పాటకి ఇంకొక 50 చరణాలు ఉంటే బాగుంది అనిపిస్తుందండి, నాకు ఇంత సాటిస్ఫాక్షన్ అంటే ఆ గొంతు ఎంత బాగుందంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ ఆభాస్ జోషి అని నాకు ఫోన్ చేశారనమాట. అప్పుడు షూటింగ్ లో నాకు బ్రేక్ లో వెళ్ళి అగైన్ మళ్ళీ ఫుడ్ నేను ఆభాస్ జోషి కళ్యాణ్ గారు కూర్చుని హాయిగా వి సెలబ్రేటెడ్ దట్ మూమెంట్. అది నాకు చాలా చాలా గుర్తుంది. ఎందుకంటే నాకు ఈ పాట చాలా చాలా ఈ సినిమాకే ప్రాణం. అండ్ అంత మంచి వాయిస్ దొరకడం ఆ రోజు సెలబ్రేట్ చేసుకోవడం అది నాకు నచ్చింది సార్. సో కన్నుల చాటు మేఘమా ఆభాస్ జోషి గారు పాడారు. నాకు ఎందుకు అది మీ వాయిస్ అని అనిపిస్తుంది. సీరియస్ గా ఈ మాట నాకు చాలా మంది అన్నారు. నేను ఆయనే అనుకున్నాను. కాదు సౌమ్య, నిజంగా నాకు కూడా చాలా మంది
పర్సనల్ మెసేజెస్ పెడతారు కదా అన్నారు. నా వాయిస్ అనేసరికి నవ్వుకున్నాను తప్ప నేనైతే గ్యారెంటీగా ఆభాస్ జోషిలాగా అంత అద్భుతంగా పాడి ఉండేవాడిని కాదు. వాయిస్ అలా ఉండొచ్చు కానీ ఎందుకుందా అని చెప్పి నాకే చాలా సార్లు డౌట్ వచ్చింది. కాదండి, సీనియర్ సింగర్ మీరు అతనికన్నా కొంచెం సీనియర్ గా సింగర్ గా, ఒక సీనియర్ సింగర్ గా మీరు మెచ్చుకుంటే వాయిస్ మెచ్చుకుంటే ఇంతకు ముందు ఎప్పుడో పడిన బాలు గారినో లేకపోతే ఘంటసాల గారినో లేకపోతే జిక్కి గారినో వేరే పేరు చెప్పాలి. కాంటెంపరీలో ఉంటూ మరి మీకన్నా కొత్తగా వచ్చిన జూనియర్ ని ఒక సింగర్ గా ఒప్పుకోవడం అనేది అంత బాగుందని మీరు ఒక అడ్మైర్ చేసేయడం అనేది చాలా పెద్ద విషయం. అది అంటే అంత ఏం నచ్చింది ఆ గొంతులో ఎనీ గొంతుకు బాగుండాలంటే అండి అమ్మాయికి కానీ మాధుర్యం ఉండాలండి. విన్న వెంటనే చాలా ఎక్స్ట్రాడినరీ అంటే స్వీట్నెస్ మనకు తెలియాలి. చెవుల్లో మనకి చిన్నప్పుడు తలంటేటప్పుడు అమ్మ నూనె పోసేది గోలు పెట్టేది, దాని బదులు తేనె పడుతుంది అన్న డౌట్ రావాలి మనకి రావాలి. అండ్ ఆ అందమైన గొంతుకి ట్రైనింగ్ కూడా అయింది అనుకోండి, హిందుస్థానీ మ్యూజిక్ కానీ లేకపోతే మన శాస్త్రీయ సంగీతం కానీ నేర్చుకున్నారనుకోండి, దాన్ని పదులు పెట్టడం అంటే ఎలాగన్నా నువ్వు బెండి తీర్చి నీ వాయిస్ని, ఎలాగన్నా నువ్వు అదుపులోకి అంటే అంటే గుర్రాన్ని కళ్ళని నీ చేతిలో పెట్టి ఉన్నట్టు అనమాట. సో అంత ట్రైన్డ్ సింగర్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ లో ఆభాస్ జోషి ఇస్ హైయెస్ట్ ట్రైన్డ్ అండి. సో తను శ్రీనివాస్ నాకు పాటలు విన్నప్పుడు తను 2-3 విన్నప్పుడు నాకైతే మతిపోయింది. ఇంతకంటే నా అదృష్టం నా పాటకి దక్కదని అనుకున్నానండి. అండ్ తను పాడిన వెంటనే నా ఇన్స్టాగ్రామ్ లో తనని భయంకరంగా ప్రెస్ చేశాను. అంటే ఎప్రిషియేట్ చేయడం కూడా నాకు అది ఆనర్గా ఫీల్ అయ్యాను. నేను తను ఎప్రిషియేట్ చేయడం నాకు అది గొప్పగా అనిపించింది. చెయ్యకపోతే అదేదో తప్పు చేసినట్టు ఫీలింగ్. అదే నేను అతనిది కూడా అంతకుముందు నేను యూట్యూబ్ లో కొన్ని మ్యాషప్స్ చూశాను బాలీవుడ్. పక్కన గిటార్ తో ఒక అతను వాళ్ళ బ్రదరా ఇది ఇప్పుడు కదా చాలా ఏళ్ళ 3-4 ఏళ్ళ చూశాను. 3-4 years బ్యాక్ చూశాను. భలే ఉంది, పాట నుంచి పాటికి మెడ్లే చేసాడు కొన్ని వీడియోస్, భలే ఉంది అనుకున్నా. మర్చిపోయాను. మళ్ళీ ఆభాస్ జోషి అంటే కొత్తోడు ఎవడో వచ్చాడు, మళ్ళీ అర్జిత్ సింగ్ రాజ్ అనుకున్నాను. నేను ఈరోజు చూస్తే ఈ అబ్బాయి నాకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ అయిన వెంటనే వచ్చిన ఇన్స్టాంట్ బ్లాక్ బస్టర్. నా కెరీర్ లో 2 పాటలు సౌమ్య అంటే చాలా బాగుందని తర్వాత హిట్ అవ్వడం వేరు. ఇన్స్టాంట్ గా మనకి ఇన్స్టాంట్ అంటే 2 ఇన్స్టాంట్ అలా 2 పాటలు నా కెరీర్ లో 20 years ఆఫ్ కెరీర్ లో ఒకటి లేదు. నో ఏం సందేహం లేదు కూడా. సినిమా హిట్ అయిన తర్వాత నాకు పాట పాపులర్ అయింది. ఫస్ట్ అయితే సాంగ్ కి ఎవరు ఈ పాట చేశారన్న ఒక క్రేజ్ వచ్చింది. తర్వాత కన్నుల చాటు మేఘమ. ఈ 2 నా లైఫ్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సీక్వెన్సెస్ ఇన్ మై లైఫ్ ఇన్ 20 years ఆఫ్ మై కెరియర్. బట్ అమృతం టైటిల్ సాంగ్ కూడా నో, నేను సినిమా వరకు చెప్తున్నాను. మూవీస్ వరకు అందులో మీ వాయిస్ అది మీరే పాడారుగా, అందులో మీ వాయిస్ ఇందులో వింటే ఇట్స్ ఎగ్జాక్ట్లీ వెరీ 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 క్లోజ్. అసలు విపరీతం. నేను యాక్చువల్లీ మీకు మెసేజ్ పెట్టింది ఏంటంటే ఆ సాంగ్ వింటే చాలా రాగా ఉంది. లైక్ యూనో మర్డర్ మూవీలో భీగే హోట్ తెరే దట్ వాజ్ లైక్ నాకు తెలిసి ప్రసూన్ జోషి గారా ఆయన అలాగే రాగా రికార్డ్ చేశారంటే ఐ థాట్ ఓకే మళ్ళీ ఈ మూవీకి సింక్ అయ్యేటట్టు ఇది కూడా చాలా రాగా చేశారు, మీరే పాడుంటారని. ఇట్స్ దాట్ క్లోజ్. అండ్ సెకండ్ సాంగ్ కూడా ఆయనదేనా మరి? ఫలానా అబ్బాయి అది నేను పాడాను. అది మీది కదా. ఇలా కన్ఫ్యూజ్ చేసేస్తే ఆడియన్స్ ని మరి కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇంకో రీజన్ కన్ఫ్యూజన్ ఏంటంటే మా ట్రైలర్ ఎడిటర్ కి కళ్యాణ్ గారి వాయిస్ చాలా ఇష్టం. ఆయన ఎప్పుడు ట్రైలర్ కి సాంగ్స్ పంపిస్తాం కదా, నాకు కళ్యాణ్ గారి వాయిస్ లో పంపించండి అంటూ ఉంటారు అనమాట. సో టీజర్ కట్ చేసినప్పుడు లాస్ట్ లో హమ్మింగ్ కళ్యాణ్ గారి వాయిస్ దే ఉంటుంది. ఫస్ట్ టీజర్ నా వాయిస్. ఇప్పుడు కన్నుల చాటు మేఘమ ఫస్ట్ టీజర్ రిలీజ్ చేసాం కదా మనం 10 days బ్యాక్. అది డెమో కింద నేను పాడతాను కదా ఫస్ట్ రికార్డింగ్ అప్పుడు, దాన్నే ఉండిచేసి ఆయన ట్రైలర్ అదే టీజర్ కట్ చేసి ఆయన టీజర్ కట్ చేసినప్పుడు నాకు చెప్పారు ఈ వాయిస్ మార్చదు సార్, ఇది నా చాయిస్, నాకు కళ్యాణ్ గారి వాయిస్ లోనే అయితే నాకు ఈ టీజర్ వర్క్ అవుతుంది అన్నారు. మాకు కూడా అయితే ఓకే, కనీసం మొత్తం సాంగ్ కాకపోయినా ఆ బిట్ మాత్రం బాగానే పట్టాం మనం. థ్యాంక్ యూ. అదే తర్వాత మనం ఫుల్ సాంగ్ కింద కన్నుల చాటు మేఘమ. సో ఇన్స్టెంట్ మేమంతా ఎంత ఎంజాయ్ చేసాం ఆ పాట, ఎంత ఇంప్రెస్ అయిపోయామో ప్రతి క్షణం కూడా తయారవుతున్నప్పుడు జనాలు కూడా అంత అలా కనెక్ట్ అవ్వడం అన్నది చాలా గొప్పగా అనిపించింది. చాలా చాలా ఇట్స్ ఎ వండర్ఫుల్ ఫీలింగ్. ఎవరికైనా ఈ కాంబినేషన్ లో మూవీ వస్తుంది, సాంగ్ వస్తుంది అని చెప్తుంటే పీపుల్ ఆర్ యాక్చువల్లీ వెరీ ఎక్సైటెడ్. అంటే ఎలా ఉంటుంది సాంగ్, బికాస్ సాంగ్ అయితే డెఫినెట్లీ పీపుల్. నేను ముందే చెప్పేస్తున్నాను సౌమ్య, నెక్స్ట్ చేసి సినిమా ఒకవేళ శ్రీనివాస్ మళ్ళీ ఇదే కాంబినేషన్ ఏర్పడితే నాతోటి దాంట్లో ఉన్న బెస్ట్ సీక్వెన్స్ నాకు చెప్తారు. ఇప్పుడు కూడా ఫస్ట్ టక్మన్ వచ్చేస్తుంది శ్రీని వచ్చి, తర్వాత ఓకే ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది లక్ష్మీ గోపాల్ రాస్తారు. అదేదైనా సరే
అది ఎటువంటి సీక్వెన్స్ అయినా సరే, ఎటువంటి ఎమోషన్ అయినా సరే, దట్ విల్ బి రిటన్ బై లక్ష్మీ గోపాల. మై ఫోర్త్ కమింగ్ ఫిల్మ్. రైటర్, మ్యూజిక్ డైరెక్టర్, డైరెక్టర్. ఓకేనా? దానికి ఓకే కదా. వాళ్ళు ఇద్దరు ముగ్గురు లేచేసరికి నాకు డౌట్ ఎక్కడ టెక్నికల్ ఇష్యూ అని. లేదంటే ఇప్పుడు ఎవరు ఉంటే మధ్యలో బ్రోకర్స్ వస్తాయి, న్యూస్ రీడర్ ఒక ఆయన ఉంటాడు కదా, అలా ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఇప్పుడు బయటికి. ఏమయ్య మనిషి బతుకు ఎక్కడ పెట్టాలి? ఇందులో మనం మంచిగానే చాలా బాగా కవర్ చేసాం. నాకు తెలీదు. నెక్స్ట్ సినిమాకి మళ్ళీ నన్ను వెంటనే అనలేదు నువ్వు. సౌమ్య సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇప్పుడు కాదు, నేను ఎప్పుడు 10 years ముందే చూసి. ఆయన వల్లే యాక్చువల్లీ ఇది మనం సెట్ లో చెప్దాం, అది ఎలాగో ఎడిట్ చేసేస్తారు. బట్ ఓకే, ఇది ఒక్కసారి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు అని ఆహా, ఓకే, గాట్ ఇట్, రెడీ. కామా లేదు అక్కడ? లేదు, ఉంది. ఇంగ్లీష్ లో తెలుగు రాశారు. సో నాకు ఇంగ్లీష్ అయితే నాకు ఎలాగో తెలుగు చదవడం రాదు కాబట్టి ఇంగ్లీష్ లో రాశారు. స్లోగా చదువుతా, స్లోగా చదువుతా, రాదంటే చాలా వచ్చినాయి నోట్లు వచ్చి. రెడీ రెడీ. మీరు ఎంతున్నా యూఆర్ మై ఫ్రెండ్, ప్లీజ్ రిమెంబర్. ఓకే, ఒక సీక్వెన్స్ చెప్పినా లేదా ఒక సీన్ చెప్పినా అసలు మనం ఒకటి ఇమాజిన్ చేసుకుంటాం, కానీ మీలో అంటే ఇప్పుడు డైరెక్షన్ లో సీన్ కానీ, మ్యూజిక్ లో కానీ, రైటింగ్ లో కానీ అసలు ఒక లైన్ అనుకుని దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారని ఎప్పుడైనా అనిపించిందా? నేను ఇంతే కదా చెప్పే, వాళ్ళు ఎంత అద్భుతంగా చేశారని అనిపించిందా? అది యాక్చువల్ గా శ్రీనికి అడగాలి. ఓకే, మీరు వాళ్ళకి ఒక బ్రీఫ్ ఇచ్చి ఉంటారు, ఏమండి ఇదండి సీన్, కళ్యాణ్ గారికి, కళ్యాణ్ గారికో లిరిక్ రైటర్ లక్ష్మి గారికో. సో అది చెప్పినప్పుడు కంటే ఇంకా మీరు ఎక్స్పెక్టేషన్ కంటే మించిన ఎక్స్పెక్టేషన్స్ మించలేదు. ఎందుకో తెలుసా, నేను మించారు అంటే నేను కళ్యాణ్ గారి నుంచి తక్కువ ఎక్స్పెక్ట్ చేశానని నా ఫీలింగ్. ఇది భీకరమైన కాంప్లిమెంట్ నాకు, ఇది చాలా అసలు. కళ్యాణ్ గారు ఎప్పుడు నా ఎక్స్పెక్టేషన్స్ మించలేదు, ఎందుకంటే ఒకవేళ కళ్యాణ్ గారు నా ఎక్స్పెక్టేషన్స్ మించారు అంటే నేను ఆయన నుంచి తక్కువ ఎక్స్పెక్ట్ చేశానని నా ఫీలింగ్. దానికి మించి చెప్పాలి, మించి చెప్పాలా? మీలో కూడా ఒక రైటర్ చేయాలి. ఇప్పుడు నా మీద వేసింది బాగుంది. అసలు శ్రీనిలా మాట్లాడటం చాలా కష్టం. అమ్మో, శ్రీని అంటే ఈ టాక్స్ హోల్ హార్టెడ్ గా చెప్తారు, బట్ అది ఫన్ వేలో, దాంట్లో చాలా హ్యూమర్ ఉంటది. హ్యూమర్ వెనకాల జస్ట్ జోక్ కాదు, అది చాలా సిన్సియర్ ఫీలింగ్ నే హ్యూమర్ లో. నేను నిజంగానే అది చెప్తున్నాను, ఎందుకంటే ఈ పాట అనుకున్నప్పుడు ఈ పాటకి పొటెన్షియల్ ఉంది, ఈ పాట ఇలాగే వస్తుందని నాకు తెలుసు. ఈ పాట కట్టక 4 years ముందు, అండ్ ఒకలాలన పాట, ఒక దీవెన పాట ముందు ఆ పాట కూడా అలాగే వస్తుందని మాకు ముందే తెలుసు. అండ్ బ్యాంగ్ ఆన్ టార్గెట్ అనమాట. ఏదైతే డోసేజ్ ఆఫ్ మెలంకలీ కావాలో, ఏదైతే ట్యూన్లో మెలడీ కావాలో, అవన్నీ లైక్ పర్ఫెక్ట్ మోతాదులో నాకు రెండింటికి దొరికింది. అంతకుముందు ఐ గాట్ లక్కీ, ఏది ఊహలు గుసగుసలాడే సినిమాకి ఆయన పల్లవి ఒకటి వినిపించారు నాకు, చరణం కట్టలేదు ఆ పాటకి. ఈ పల్లవి ఏమైనా మీకు ఉపయోగపడుతుందా అంటే ఉపయోగపడుతుందండి. మరి ఏది ఉపయోగం ఏమిటండి, మొత్తం కావాలి. చరణం అంటే చరణం వద్దు, ఓన్లీ పల్లవి అన్న. ఆ పాట 3 పల్లవులు ఉంటుంది అంతే. ఫ్యాంటాస్టిక్. ఇలాగే మీరు మూవీ డైరెక్ట్ చేసేటప్పుడు కూడా ఆల్ త్రూ ద మూవీ మీకు ఏ సీన్ లో అయినా అనిపించిందా, అంటే యువర్ ఎక్స్పెక్టింగ్ జస్ట్ ఇలా, కానీ అది ఇంకా బాగా వచ్చిందని ఎప్పుడైనా అనిపించిందా? సౌమ్య అని ఒక నటు ఉంది, లేదండి, జో అచ్యుతానంద సినిమాలో నాకు క్లైమాక్స్ చాలా చాలా ఇష్టమైన క్లైమాక్స్. అంటే మళ్ళీ నేను సినిమా తీసినప్పుడు అలాంటి క్లైమాక్స్ నేను తీయగలిగితే ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. కానీ ఇప్పటిదాకా నేను తీసిన సినిమాలో నాకు జో అచ్యుతానంద క్లైమాక్స్ ఇస్ మై ఫేవరెట్ అనమాట. అది రాసుకున్నప్పుడు ఇది వర్క్ అవుతుంది అనుకున్నాను, కానీ చూసినప్పుడు రోహిత్ పెర్ఫార్మెన్స్, శౌర్యాస్ పెర్ఫార్మెన్స్ అండ్ ఎవ్రీథింగ్, రైల్వే స్టేషన్లో జరుగుతుంది కదా సీన్, నాకు చాలా ఇష్టమైన సీన్ అది. అంటే అమ్మయ్య, నేను యాక్చువల్లీ ఐ కెన్ ఎయిమ్ ఫర్ మోర్ అనిపించిన సీన్ అనమాట. గుర్తున్నా సార్? చివరకు మిగిలేదు. ఎస్. మరి మీరు అనుకున్నట్టుగా
అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా మించి వచ్చిందని అనిపించింది ఎప్పుడైనా? నేను అంటే సీన్స్ లో కానీ అంటే మీరు ట్రైల్ ఇది చూసారు కదా జనరల్ గా, అంటే మరి డ్రామాటిక్ గా మాట్లాడతానని ఉంటుంది కానీ శ్రీనివాస్ సినిమాలు చేయడమే వరకే నాకు చాలా లక్కీగా ఫీల్ అయిపోతాను నేను. అంటే అవకాశం వచ్చింది నాకు, సార్ నెక్స్ట్ మీరు మ్యూజిక్ చేయాలని అన్నప్పుడే ఐ ఫీల్ అంటే ఆ టాప్ కి వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఆ సినిమా ఎలా ఉండబోతుంది, ఎలా తీస్తాడు, ఇవన్నీ నా మైండ్లో నిజంగా ఉండవు. సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు కూడా నేను ఆలోచించాను, ఐఎమ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ హీస్ లైఫ్, హీస్ కెరియర్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో నేను కూడా బాగా ఉన్నాను అన్నది ఇట్ గివ్స్ మీ అల్టిమేట్ సాటిస్ఫాక్షన్. సో ఎవ్రీథింగ్ కమ్స్ లేటర్. ఆ తర్వాత మిగతా ప్రయారిటీస్ అన్ని కూడా వాళ్ళు నటించారా, లేకపోతే నా పాట బాగా వచ్చిందా, లేకపోతే పాట హిట్ అయిందా, ఇవన్నీ కూడా నాకు అసలు మైండ్లో ఉండవు నిజంగా. బీయింగ్ విత్ హిమ్ అండ్ వర్కింగ్ ఫర్ హిమ్ ఈస్ ద హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ ఫర్. రసగుల్లాలు కట్టించండి ఒక 6. yes 6 సరిపో. మొన్న నేను ఇందాక చెప్పాను కదా 6 సరిపోలేదు. 1 2 3 4 5 6 7 8 నీకు రెండా? ఏ నేను తిన్నది 2. మాకు ఒకటే చెప్పావు. 2 బా 1 2 3 4 5 6 7 8 ప్లస్ 2 సేఫ్టీకి. ఓకే సార్, మీరు ఎప్పుడైనా లిరిక్స్ రాసి అనుకున్నారా, అరే నేనేనా ఇది రాసింది మస్తు వచ్చిందని అనిపించింది? ప్రతి పాటకి నాకు పాటలు రాయడం వచ్చా, నేను బాగానే రాస్తానా, వీళ్ళేంటి బాగుందంటున్నారు, ప్రతి పాటకి నాకు షాకింగ్గా ఉంటుంది. ఎందుకంటే నేను భూపాల్ గారితో కాంబినేషన్ ఫస్ట్ అలా మొదలైంది. ఏదో అనుకుంటే ఆ పాట తెలుసా, ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది, నాకే అనుకుంటే అది నీకు జరిగింది, సర్లేదన్నా ఆ పాట రాసింది. దాని ఎవరో పాట అంటారండి, మామూలుగా మాట్లాడినట్టుంది కదా, ఏదో అనుకుంటే ఇంకేదో అయింది, నాకే అనుకుంటే అది నీకు జరిగింది అని మాట్లాడుకుంటాం కదా. దాన్ని ట్యూన్ గట్టి పాట అంటే అంత అందంగా అలవాటుగా రాసేటువంటి ఆ క్రెడిట్ ఇందా అంత హిట్. ఇట్స్ సిచువేషనల్ సాంగ్ భూపాల్ గారు, అది బాగా మ్యాచ్ అయింది. డైలాగ్స్ అయినా కాబట్టి అలా మొదలైందికి ముందేంటో వెనకేంటో తెలుసు కాబట్టి మధ్యలో రాయటం ఈజీ. తర్వాత కళ్యాణ వైభోగమేలో కళ్యాణం పాట ఉంటుంది, చక్కందాల చుక్క అన్న పాట. ఆ పాట రాసినప్పుడు నేను ఫస్ట్ టైం ఆయనకి, నేను బాంబేలో ఉన్నాను అప్పుడు, అనుకోకుండా బాహుబలి పార్ట్ 1 సౌండ్ మిక్సింగ్ జరుగుతుంది. అప్పుడు నా పక్కన అన్నయ్య కూడా ఉన్నాడు. కరెక్ట్ గా నాకు ఆ వెర్షన్ వచ్చి ఇది ఎలా ఉందండి, కరెక్ట్ ఉందని అంటే నేను విని చాలా బాగుందని మెచ్చుకుంటే అన్నయ్య కూడా పక్కన విని భూపాల్ గారితో మాట్లాడి చాలా అప్రిషియేట్ చేశాను. నేను ఆ పాట రాసినప్పుడు అన్నాను, లిటరల్ గా వేటూరు గారు రాసినట్టుగా రాశారండి, నేను ఏదో కంపేర్ చేయాలని మిమ్మల్ని గాల్లోకి ఎత్తాలనో ఎగ్జాజరేషన్ గా మాట్లాడట్లేదు. ఐ ఫెల్ట్ యాజ్ ఇఫ్ వేటూరు గారు గురువు గారు రాసుంటే ఎలా ఉంటుందో మీరు అలా రాశారు. నేను ఇప్పటికీ నమ్ముతానండి, అది ఆయన రాశాడు, నేను గానే కాదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ కొన్ని వేల పాటలు ఆయన వినేసి ఉండడం వల్ల, ఆయన ఆలోచన ధోరణి మనకు తెలియకుండానే లోపలికి వచ్చేయడం వల్ల, ఆ సిచ్యువేషన్లో ఆయన ఏం చేస్తాడో అది జరిగింది తప్పితే నేనంటూ ఒక అక్షరం కూడా రాశాను అనుకుని నేను. ఎందుకంటే ఆయన నెత్తి మీద కూర్చున్నాడో లేకపోతే ఏదో ఏమంటాం, నేను ఆల్మోస్ట్ గణపతి పని చేశాను భారతానికి, ఆయన వ్యాసుడు, ఆయన చెప్పాడు, నేను రాశాను, అదే జరిగింది. సేమ్ సినిమాలో మనసంతా మేఘమై ఆ పాట, మనసంతా మేఘమై తేలిపోదా తన చూపే తెమ్మెరై తాకగా, ఈ పాట నాకు మోస్ట్. దానికి అమ్మాయి పాడిన చిన్మయికి నంది అవార్డు వచ్చింది. ఆ పాట ఫస్ట్ తెలుగు తను పాడిన అన్ని పాటల్లోకి ఫర్ ద ఫస్ట్ టైం షీ గాట్ నంది అవార్డ్ ఫర్ దట్ సాంగ్. మీలో అంత ఏమంటారు గ్రిప్ ఉంది లిరిక్ రైటింగ్ నా లోపల ఏమీ లేదు. అదే నేను ఇందాక నుంచి మొత్తుకుంటుంది, అదే నా లోపల ఏమీ లేదు, వస్తుంది పైనుంచి నా ద్వారా వస్తుంది కానీ నా లోపల నుంచి ఏమీ రావట్లా. చాలా క్లారిటీ ఉంది నాకు ఆ విషయంలో. బట్ జనరలీ మీ ముగ్గురులో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే మీరు చాలా సటిల్ గా అండర్ సెల్లింగ్ లో ఉంటారు. అంటే మీలో ఉన్న గొప్పతనం మీరు ఎప్పుడు నేను ఇది చాలా బాగా చేశాను, నేనైతే ఇలా చేశాను ఎప్పుడు చెప్పుకోరు. అదేం కాదు, ఎందుకంటే నేను ఫస్ట్ ఇంజనీరింగ్ చేసేటప్పుడు ఏంటి ఒక ఫిల్మ్ మేకర్ ఇంజనీరింగ్ చేస్తున్నారని ఫీల్ అవుతూ ఉండేవాడు. ఇప్పుడు ఫిల్మ్ మేకర్ అయిన తర్వాత ఒక ఇంజనీర్ అయ్యి సినిమా తీసి అదే అండర్ సెల్లింగ్ కదా. మీరు ఎంత బాగా రాస్తారో మీరు. అంటే ఇట్స్ వెరీ ఈజీ టు బి హంబుల్ వెన్ యూర్ గెటింగ్ పెయిడ్. అదే మనకి ఎవరు ఇవ్వట్లేదండి, ఇప్పుడు సినిమాలు ఎవరు ఇవ్వలేదు అనుకోండి, నాకేమొచ్చండి అంటే ఎవడిస్తాడు. ఓకే, సెట్ లో ఈ గుణాలు ఎవరిలో ఉన్నాయి? ఓకే, సెట్ లో నాకు తెలిసి మీరు షూటింగ్ సెట్ కి రాలే,
సెట్ అంటే ఏంటి? ఏ సెట్? షూటింగ్ సెట్. షూటింగ్ సెట్ మేము లేవు. మీరు లేరు. సరే అయితే అది బట్ మీరు కలిసారు వాళ్ళని. అది హీరో హీరోయిన్స్ డైరెక్టర్ ఉన్నప్పుడు అడగాల్సిన క్వశ్చన్. మాకు సంబంధం లేదు అసలు. మీరు కలిసారు వాళ్ళందరినీ. యు హావ్ మెట్ ద హోల్ కాస్ట్. ఏంటి అసలు క్వశ్చన్ ఏంటి చెప్పు. మోస్ట్ నాటియెస్ట్, బాగా అల్లరి ఎవరు? ఈయన. మీ ముగ్గురు ఆన్సర్ చేయాలి. ఓకే, మోస్ట్ నాటియెస్ట్. నాకు తెలిసి ఈయన. వాళ్ళిద్దరి కన్నా ఈయన ఎక్కువ నాటి. దట్ ఈస్ ఫర్ షూర్. యువర్ ఆన్సర్. అవును. విల్ గో లైక్ దిస్. ఓకే ఓకే, మోస్ట్ నాటియెస్ట్. మీ ఆన్సర్? నేను సెట్ కి వెళ్ళలేదు కానీ నేను చూస్తే మాత్రం డెఫినెట్ గా ఆయన. శ్రీనివాస్ గారు మీ ఆన్సర్? శ్రీనివాస్ డెఫినెట్. మీ ఆన్సర్? నేనే. ఓకే, మోస్ట్ డిసిప్లిన్డ్. మోస్ట్ డిసిప్లిన్డ్ అక్కడ వాళ్ళెవరో ఆర్టిస్టులు ఉంటారు. అంటే సారీ ఎందుకంటే కంటిన్యూ లేదు చెప్పండి మళ్ళీ. సారీ, అది నేను మధ్యలో కాదు. ఇప్పుడు డిసిప్లిన్ అంటే హెడ్ మాస్టర్ డిసిప్లిన్ ఉంటే మిగతా వాళ్ళు ఆటోమేటిక్ డిసిప్లిన్ ఉంటారు. ఇప్పుడు ఈయన షూటింగ్ చేస్తున్నాడా డిసిప్లిన్ కూడా అంటే షూటింగ్ అని ఫీలింగ్ ఉండదేమో నాకు తెలిసి. నేను మీ సెట్కి ఎక్కువ రాలేదు కానీ అక్కడ వర్క్ చేస్తే మిగతా వాళ్ళు కనిపిస్తుంది కానీ ఒకసారి పర్మిషన్ లేకుండా షూట్ చేసిన పోలీసులు ఫైన్ కూడా వేశారు. అప్పుడు అలాంటప్పుడు వస్తుంది అది షూటింగ్ అని ఫీలింగ్. మామూలుగా అయితే రాదు, షూట్ జరుగుతున్నప్పుడు రాదు. మరి మీ ఆన్సర్? మోస్ట్ డిసిప్లిన్డ్ ఎవరు అయి ఉంటారు? నేను డిసిప్లిన్డ్. yes, my vote also goes to you. నాకంటే ఈయన ఎప్పుడు సెట్ లో ఉండే మనిషి కాదు కాబట్టి సెట్ లో మోస్ట్ డిసిప్లిన్డ్ శౌర్యనా? నాట్ మాల్వికనా? మాల్విక కూడా, బట్ శౌర్యకి ఎక్కువ వర్క్ ఉంటుంది. లైక్ లుక్స్ వైజ్ కానీ అంటే తను మారాల్సింది ఎక్కువ ఉంది. ప్లస్ ఆల్సో నేను 3 ఫిల్మ్స్ ని చూసాను కాబట్టి చాలా డిసిప్లిన్. యువర్ వోట్ గోస్ టు శౌర్య. ఓకే, మోస్ట్ తొంటరి అంటే బాగా ప్రాంక్స్ చేసే రకంగా, అంటే వేరే వాళ్ళని ఆట పట్టిద్దామనే ప్రాంక్ చేసే రకంగా అక్కడ వాళ్ళు ఈ గ్రూప్ లో మొత్తం నా మీద ప్రయోగాలు జరిగాయి. ఈయన ఎవరిని క్షమించడు సహించడు ఆయన. బాబోయ్ నాకు చాలా చెడ్డ పేరు. నాకు తెలిసి మోస్ట్ కాదండి, ఈయన మీద మీరు వేసిన ట్రైన్ లో ఆ రోజు వేసిన కౌంటర్ ఈ రోజుకి మేము మర్చిపోలేదు. మీకన్నా చెప్తారా? అప్పటికి మీకు పరిచయం కూడా లేదు సరిగ్గా. అదే పరిచయం కూడా లేదు అసలు తర్వాత ఇప్పుడే కాకపోతే ఏ వేసిన పని లేనంతగా వేస్తారు అక్కడే. మీ కౌంటర్స్ అందరికి గుర్తున్నాయి అనే విషయం మీకు ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా? ఆయన వేసిన కౌంటర్ వేరే యాక్టర్ ఇంటర్వ్యూకి వచ్చి మరీ చెప్పారు. అమ్మ బాబాయ్ ఎవరు అది? ఫస్ట్ మీరు చెప్పండి ఆన్సర్, తర్వాత నేను చెప్తాను. నేను నా మీద ప్రాంక్ జరిగింది మాత్రం అమెరికన్ ఎంబసీ. ఏమని? అవును, అందరికి వీసాలు ఇస్తున్నారు, అమెరికా వెళ్ళి షూట్ చేద్దాం అనుకుని కరెక్ట్ గా నేను ఢిల్లీ వెళ్ళి కూర్చునేసరికి మెయిల్ ఓపెన్ చేసేసరికి మొత్తం ఇంటర్వ్యూస్ అన్ని క్యాన్సిల్డ్. మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేస్తామో తెలియదని పెద్ద ప్రాంక్ జరిగింది నా మీద. దాంతో సినిమా 2 ఏళ్ళు ఆగింది. కానీ యూకేకి షిఫ్ట్ అయింది అప్పుడు. అవును, ఫ్యాంటాస్టిక్. ఆయన మీద ఒక యాక్ట్రెస్ హెయిర్ స్ట్రైట్ చేసుకుని వస్తే ఆయనేమో నువ్వు కాకస్ స్పానియల్ లాగా ఉన్నావని అన్నారంట. ఎవరబ్బా గుర్తు రావాలి? చెప్పండి. అన్నట్టు గుర్తుందంట. ఎవరికో కర్లీ హెయిర్ ఉంటే తర్వాత స్ట్రైట్ చేసుకుని ఒకసారి కనిపించారంట. ఎవరు అన్నాను గుర్తు రావట్లేదు. ఏంటి అంటే ఏంటి? కాకస్ స్పానియల్ కుక్క పిల్ల ఉంటుంది, చెవులు ఇలా ఉంటాయి. ఈయనేమో హీరోయిన్ చూడంగానే అరే కాకస్ స్పానియల్ లాగా ఉన్నావు అన్నారు. ఎంత గుర్తు పెట్టుకుందంటే గ్యారెంటీగా అన్నారు. లేదు అంటే శ్రీనివాస్ గారు అంటే ఎలా ఉంటుందంటే అది ఎక్కడో తగులుతుంది కానీ ఆయన మీద మనం కోపం అదో పెంచుకోవాలి. దేర్ ఇస్ నాట్ ఎ ఛాన్స్. మీరు అదే చెప్పారు నాతో కళ్యాణ్ గారు, మీరు అదే చెప్పారు. మోస్ట్ బోరింగ్ ఎవరు? ఉత్తి పాప మూవీ టీమ్ లో చెప్తున్నా. మోస్ట్ బోరింగ్ టీమ్ లో బోరింగ్ అంటే ఎవరుంటారు? ఫస్ట్ లక్ష్మి గారిది. నేను బోరింగ్. మీరేనా సార్? మీరు యాక్చువల్లీ అంటే 10 years అయినా మన ఫస్ట్ మూవీ, నా ఫస్ట్ మూవీలో రైటర్ ఆయన, అందులో నేను సెలెక్ట్ అయ్యడం లక్కీ. అప్పటి నుంచి ఇప్పటికి మీదేంటి ఎనర్జీలో డౌన్ అయిపోయింది? గ్లామర్ పెరిగింది బట్ ఎనర్జీ డౌన్ అయిపోయింది. అవునా? ఏమో నాకు అర్థం కాదు. అంటే అప్పుడు ఎనర్జీ ఉండేదా? యా ఆఫ్ కోర్స్. సీరియస్లీ? అరే మనం అడ్డాలో కలిసాం అక్కడ. అవునవును, మన అడ్డా ఉంది. మరి ఎనర్జీ డౌన్ అయిందా? ఇప్పుడు ఆయన ఈ విషయం ఇంటర్వ్యూ అయ్యేంత వరకు ఆలోచిస్తారా? కాదు అంటే మేబీ కెమెరాలు ఉన్నాయని చాలా డీసెంట్ గా పొలైట్ గా యాక్ట్ చేస్తానేమో.
అది 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 కమాన్, దట్ ఈస్ వాట్ వి వాంట్. లక్ష్మి సారీ కళ్యాణి గారు ఆల్రెడీ ఆన్సర్ అనుకున్నారు. ఎస్ యువర్ ఆన్సర్. హూ ఇస్ ద మోస్ట్ బోరింగ్ పర్సనాలిటీ? ఎవరు లేరు, నిజంగా లేరు, ఎవరు తట్టట్లేదు నాకు నిజంగా. బోరింగ్ అంటే నేను తిరిగే వాళ్ళు, నేను అటాచ్ అయిన వాళ్ళు అంతా కూడా ఐ లైక్ దమ్ బికాస్ ఆఫ్ దేర్ గుడ్ వైబ్స్. చాలా బాగుంటారు కాబట్టి నాకు ఇష్టం. సో బోరింగ్ యాటిట్యూడ్ అన్న వాళ్ళతో నేను అసలు జెల్ అవ్వను అసలు. ఫస్ట్ నాకు ఇష్టం ఉండదు. శ్రీనివాస్ గారు దొరకట్లేదు. పేరు చెప్పక్కర్లేదు, యూ కెన్ టెల్ ద దొరకట్లేదు. నిజంగా ఉంటారు, ఉంటే చెప్తారు. మోస్ట్ ఇరిటేటింగ్ ఎవరు? అగైన్ మీరు ఓన్లీ మ్యూజిక్ లో ఉన్నారు, మీరు ఓన్లీ మ్యూజిక్ దగ్గర ఉన్నారు, సెట్ దగ్గర ఉన్నారు. వర్ దేర్ ఎనీ ఇరిటేటింగ్ ఇన్సిడెంట్స్ వేర్ యు వర్ లైక్ అబ్బా? ఇరిటేటింగ్ కాదు కానీ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. స్ట్రెస్ఫుల్, ఓకే ఓకే, విల్ గో విత్ స్ట్రెస్ఫుల్. యా, హియర్ మీరున్నారు కమ్స్ ది ఆన్సర్. యూకేలో తెలుసుగా, మీరున్నారుగా. చెప్పండి మీ This is ఆయన the UK. ఘనత, ఆయన ఘనత అసలు అంతా ఇంత కాదు. యూకే స్కెడ్యూల్ లో వీసాస్ ఇష్యూస్ రావడం వల్ల, అలాంటి ఇష్యూస్ రావడం వల్ల కేవలం ఇద్దరు శ్రీనివాస్ గారు అండ్ అసోసియేట్ డైరెక్టర్ అల్లం నాగు గారు. నాకు తెలిసి మేనేజర్ కూడా లేరు అప్పటికి, కో డైరెక్టర్ లేరు, అసలు ఎవరు లేరు, ఇంకా డైరెక్షన్ టీమ్ లో ఎవరు లేరు అనుకుంటా. ఇద్దరు మొత్తం స్కెడ్యూల్ మొత్తం, ఇంకా లాస్ట్ ఒక వారం తప్ప స్కెడ్యూల్ మొత్తం వాళ్ళే చూసుకున్నారండి, ఇన్క్లూడింగ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో సహా. రైట్, యూ హ్యాండిల్డ్ ఇట్ సో స్మూత్లీ. గ్రేట్ సార్, గ్రేట్. అది కొంచెం స్ట్రెస్ఫుల్ అనిపించింది ఆ టైంలో. అక్కడ చేయవలసిన పని ఎవరైనా చేయకపోతే కొద్దిగా ఇరిటేటింగ్ గా అనిపిస్తుండేది అంతే. దిస్ ఇస్ నాట్ ఇండియా అంటుంటారు చూడండి అప్పుడు. అక్కడ వాళ్ళు ఏం అడిగినా దిస్ ఇస్ నాట్ ఇండియా, యూ కాంట్ గెట్ ఇట్ అంటే నువ్వు ఇండియా రారా చెప్తావు. మీ డైరెక్టర్ మీద పడదా ఏదండి ఆ ఎఫెక్ట్, ఆ స్ట్రెస్ యాజ్ ఎ డైరెక్టర్ మీ మీద పడదా? మీరు చేసే క్రియేటివ్ వర్క్ మీద పడదా అసలు? నాకు తెలిసి అందుకే డైరెక్షన్ లో ఓన్లీ 20% is creativity, 80% is managing stress in people. అంతే. Wow, that is quite something. Times, I'll just quickly check. What am I missing? Because అలా వెళ్ళిపోతూ ఉంటే ఫ్లో ఎటో వెళ్ళిపోతుంది. We have to catch it back. Yeah, actually we are missing పునుగులు. Missing? పునుగుల. ఏ టైం ఎంత అయింది? బయట డార్క్ అయిపోయింది. మరి స్నాక్స్ రాలేదా మనకి? అదిగో ఏది నాటీ. ఓకే సారీ, మీరు ట్రైన్ లో ఒక పని చేశారు కదా, అది ఆ స్టోరీ మాకు కావాలి. అయిపోయింది అది నాదా, జస్ట్ లేదు, జస్ట్ ఆ డైలాగ్ తో వదిలేదు అనుకోవడానికి చెప్తే అది బాగుంది. నేను ఎక్స్పీరియన్స్ చేశాను నిజంగా కలిసినప్పుడు. యాక్చువల్ మీరు ఏం చెప్తారో అందరికి గుర్తుంటుంది. యు వర్డ్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. అందుకే ఐ వాంట్ టు కీప్ సైలెంట్ గాని అందరూ ఏదో బట్ దట్స్ నాట్ ఫన్. దట్ ఇస్ నాట్ ఫన్. వెన్ యు స్పీక్ దట్ ఇస్ ఫన్. బట్ వెన్ ఐ కీప్ సైలెంట్ ఐ హావ్ ఫన్. యు హావ్ ఫన్. ఆయన చెప్పే మాట కూడా అలా గుర్తుండిపోతుంది. అంటే వెన్ యూ సే సంథింగ్ లైక్ యూ ఎక్స్ప్లెయిన్ సంథింగ్, పీపుల్ యాక్చువల్లీ రిమెంబర్ దట్. నాకు అలాగే అనిపిస్తుంది. మాల్విక వాజ్ ఆల్సో సేయింగ్ ద సేమ్ థింగ్. శ్రీనివాస్ గారు ఏమైనా ఆయనతో మాట్లాడితే, వెన్ యూ హ్యావ్ అ కాన్వర్సేషన్ విత్ శ్రీనివాస్ గారు, యూ యాక్చువల్లీ రిమెంబర్ ద హోల్ కాన్వర్సేషన్. అందుకే కామ్గా కూర్చోవాలి, ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు, గుర్తుండిపోతుంది. మీ విజ్డమ్ మాకు కావాలి. ఓకే, నా విజ్డమ్ టూత్ ఇస్తాం. I have 3 of mine. Where were we? Favorite scenes in the whole movie. ఓకే, ఎక్కడెక్కడ ట్రావెల్ చేశారు అండ్ మోస్ట్ మెమరబుల్. ప్యాకప్ తర్వాత రొటీన్ ఏంటి, ఈ పాప మూవీ ప్రాసెస్ లో కొత్తగా నేర్చుకుంది ఏంటి, ఈ 4 questions. ఓకే, విల్ స్టార్ట్ విత్ రైట్. రెడీ అండి? సో ఇప్పుడు మూవీ ఎడిటింగ్ అప్పుడు మీరు డెఫినెట్లీ సాంగ్స్ కోసం చూసుంటారు. మీరు మూవీ చూసారా సార్? ఇంకా చూడలేదు. మీరు చూసారా సార్? నేను చూసాను. వాట్ ఎ క్వశ్చన్. మీరు చూసే ఉంటారుగా. ఓకే, మై క్వశ్చన్ ఇస్ విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ సీన్? నాకు ఇంటర్వెల్ ముందు సీన్ చాలా ఇష్టమైన సీన్ అండి. ఎందుకంటే ఎవ్రీ సీన్ యాక్టర్స్ నేను అంటే ఐ ట్రై టు బ్రింగ్ దెమ్ ఆన్ బోర్డ్ విత్ మై విజన్ ఆఫ్ హౌ ఐ వాంట్ ఇట్ టు బి. ఈ సీన్లో మాత్రం మాల్విక టుక్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ చాయిస్ అండ్ నాకు అది ఆపబుద్ధి కాలే. అంటే నేను అనుకున్నది కాదు అది అసలు, కానీ వాట్ షీ డిడ్ వాజ్ సంథింగ్ దట్ ఐ రియలీ లైక్ మోర్ దెన్ వాట్ ఐ హ్యాడ్ ఇమాజిన్ ఫర్ మై సెల్ఫ్ అనమాట. సో దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్. తర్వాత ఆర్ఆర్ చేసేటప్పుడు కళ్యాణ్ గారు కూడా నాకు ఆ సీన్ చాలా ఇష్టం అని చెప్పారు.
నాకు తెలియదు ఆ సీన్ ఏంటో, బట్ మూవీ కోసం వెయిట్ చేయాలి. 17 మార్చ్ ఇంటర్వెల్ బ్లాక్ అంట. మీకు ఫేవరెట్ ఏంటి? ఇంటర్వెల్ బ్లాకేనా? అది ఎక్కువ నన్ను ఎక్కువ కదిలించింది ఎమోషనల్గా. అది ఆ పార్ట్ నాకు ఎక్కువ గుర్తుండిపోయింది. బట్ ఈ సినిమా ఎంత బాగుంటుందంటే యూ పిక్ ఎనీ పాయింట్, ఏ ప్లేస్లో ఒక సీన్ తీసుకున్నా అది ఎందుకు బాగుంటుందంటే బికాస్ ఆఫ్ ద ప్రీవియస్ సీన్. బిల్డప్ ఇస్ కరెక్ట్. సో ద జర్నీ, ద టోటల్ జర్నీ ఈస్ సో గుడ్, బ్రిలియంట్లీ డన్. ఇంకొకటి నా ఫేవరెట్ షాట్ ఏంటంటే, షాట్ అది సీన్ కాదు, బట్ శౌర్య వెళ్ళి అద్దం ముందు నుంచి అద్దం చూసుకుంటాడు మన టీవీ చూసిన తర్వాత. ఆ ఒక్క షాట్ లో బేసికల్లీ వాట్ హీస్ గోయింగ్ త్రూ ఎట్ దట్ పాయింట్ అనేది ఇట్స్ చాలా, అంటే అప్పటిదాకా జరిగిన హిస్టరీ అంతా చూపించాలన్నమాట. అద్దం చూసుకుని మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. ఆ ఒక్క షాట్ శౌర్య ఎంత బాగా చేశాడంటే, అసలు అలాంటి నటులు ఉంటే కొంచెం డైలాగ్స్ రాయడం కూడా మానేచ్చాము అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. ఈ సినిమాలో మనం చూసిన తర్వాత హీరో హీరోయిన్ అన్న పదం వాడడం, యాక్టర్ అండ్ యాక్ట్రెస్. Yeah, I will agree with that. Malvika also asala, she's very strong actress. నువ్వా నేను అన్నట్టుగా చేశారు ఇద్దరు కూడా. She brought out the best in me. అంటే నేను ఆయనతో కూడా చెప్తుంటా, మాల్వికాతో పాటు ఉన్న సీన్స్ లో she brought out the best in me. I am not that person. Right. But the moment she starts talking or emoting, దానికి తగ్గట్టుగా నాది వస్తుంది. Fantastic. కో-ఆర్టిస్ట్ నీకు ఛాలెంజింగ్ ఉన్నప్పుడు వాళ్ళతో కాంపీట్ అయ్యి మనం కూడా బాగా చేయాలని అనిపిస్తూ ఉంటుంది నేచురల్ గా. లవ్లీ. ఈ మూవీ ఎక్కడెక్కడ షూట్ జరిగింది? ఐ కెన్ సీ అంటే సాంగ్స్ కి స్విమ్మింగ్ పూల్ అండ్ హైదరాబాద్. ఇట్స్ అ జర్నీ ఆఫ్ చాప్టర్స్, రైట్? హైదరాబాద్, వైజాగ్, లండన్, స్కాట్లాండ్, బర్మింగ్హామ్, సారీ, లండన్, బర్మింగ్హామ్, ఇంకో ఊరు పేరేది ఉంది, మర్చిపోయి, అప్పుడే గుర్తులేదు. అది విచిత్రమైన పేరు, యూనివర్సిటీ ఉన్న ఊరు. వాట్ ఇస్ దట్? ఓకే, యూనివర్సిటీ ఉన్న ఊరు మొత్తానికి. అది మనం గూగుల్ చేయాలి. ఆ యూనివర్సిటీ పేరు గుర్తుందా? గుర్తులేదు. ఆ యూనివర్సిటీలో పర్మిషన్ కోసం కష్టపడ్డా, అది గుర్తుందా? వాళ్ళు గుర్తుండడం వల్ల మిగతా గుర్తులేవు. లాస్ట్ డే ఆఫ్ షూట్ అండి, అంటే యూకే దాంట్లో లాస్ట్ డే ఆఫ్ షూట్ అది కదా. లాస్ట్ పర్మిషన్ కోసం అసలు ఎన్ని ఇది ఈ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆఫీస్ లో ఎంత స్ట్రెస్ అంటే అసలు మామూలు స్ట్రెస్ లేదు. ఐ వాజ్ హియర్, నాది నా బిట్ అయిపోయి నేను ఇక్కడ వెనక్కి వచ్చా. సో పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో ఇంటరాక్ట్ అవుతున్నా ఇలా ఏదైనా పని ఉంటే, బికాస్ యూకే టెరైన్ కొంచెం తెలుసు కాబట్టి. దానికి అసలు మామూలు స్ట్రెస్ పెట్టలే అది. ఈ మూవీ మొత్తంలో స్టే బ్రిడ్జ్ ప్లేస్ పేరు బర్మింగమ్ లో ఉన్న రూమ్స్ లో మీరు లోపలికి వెళ్తే మొత్తం మీరే క్లీనింగ్ అది మీరే చేసుకోవాలి, అవన్నీ మీరే చేసుకోవాలి. దిస్ ఇస్ యూకే రూల్. ఏ రూమ్ లో ఉన్నా మీరే చేసుకోవాలి. సో మూవీ ప్యాకప్ అయిన తర్వాత మీరు అందరు రూమ్స్ కి వెళ్ళి ఏం చేసేవారు సార్? చాలా అంటే టైం దొరికేది ఏం కాదండి నిజంగా. ఎస్పెషల్లీ డైరెక్టర్ కి అసలు టైం ఉండదు. రేపు ప్లానింగ్ అని అలా తలుపు కొడుతూనే, అంటే మనం నిద్రపోయినా కూడా ఒక్క 5 నిమిషాలు అంటూ ఎవరో ఒకళ్ళు ఏదో డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. సో డైరెక్షన్ చేసినంతసేపు టైం దొరకదు అసలు యాక్చువల్లీ. అండ్ మీరు ఈ సిట్టింగ్స్ అవి అయిన తర్వాత హౌస్ యువర్ థాట్ ప్రాసెస్ వన్స్ యూ గెట్ హోమ్? మీ ఇద్దరికి కూడా అమ్మాయి ఇంకా సౌమ్య బారి నుంచి బయటపడ్డాను నేను అని చెప్పి అనుకుంటాను. మర్చిపోయి నీకు తెలియని విషయం నీకు చెప్పనా? వాట్? నువ్వు కంగు తింటావు అంటే తెలుసు కదా. కంగు నాకు తెలుసు, షాక్ అవడం చెప్పనా ప్లీజ్. ఈ సినిమాలో నువ్వు చాలా బాగా చేసావు. ఇప్పుడే మూవీ ఐఎమ్ రియల్లీ ఈగర్లీ వెయిటింగ్. ఎప్పుడు ఇది ఇంకా టూ మచ్ అంటే చేయలేమనా చెయ్యమనా ఏమిటి? నేను పొగిడేనా అసలు? పొగడలేదా ఏమిటి అంటే? కాదు సార్, మీకు ఎలా అనిపించింది సార్ నా పర్ఫార్మెన్స్? ఇది రాదు ఇంటర్వ్యూలో మామూలుగా అయితే ఎందుకు అడగడం? చూసారు, నేను అన్న వెంటనే అనుకున్నా ఎందుకు యాక్టర్ అడిగితే చెప్పడం అనేది చాలా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది నాకు. ఓకే, చెప్పదు. కానీ అంటే ఎవ్రీబడి లుక్ సో రియల్, నిజమైన మనుషుల్లాగా అనిపించారు. అండ్ అంతకన్నా ఎక్కువ చెప్తే అది అంటే యాక్టింగ్ మీదకి ఫోకస్ వెళ్ళకుండా ఉండేంత న్యాచురల్ గా ఉంటే బాగుంటుంది నా ఫీలింగ్. నా ఫోకస్ అంతా ఏంటి తెలుసా? యాక్టింగ్ చేసేటప్పుడు ఒకటి, నేను చాలా టైం తర్వాత మూవీ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో యాక్టింగ్ చేయాల్సి వచ్చింది చాలా టైం తర్వాత.
చేస్తే నాది ఎప్పుడు శ్రీనివాస్ గారు ఇది బాగుండలేదు, ఇది ఇలా చెయ్యండి అని చెప్పకుండా చేయాలని అనుకున్నా. దట్ వాజ్ మై ఓన్లీ బెంచ్ మార్క్. జరిగింది. ఫస్ట్ డే ఓకే కరెక్షన్, సెకండ్ డే కరెక్షన్, థర్డ్ డే నుంచి ఎప్పుడైతే ఆ క్యారెక్టర్ లో వెళ్ళావు ఐ వాజ్ ఆల్వేస్ లైక్ ఆయన మళ్ళీ చేద్దాం అనేసరికి ఎవరి పేరు తీస్తారా మంది కదనప్పుడు అమ్మయ్యా. దాట్ వాజ్ లైక్ ద ఓన్లీ థింగ్. బాగాలేదని చెప్పి బాగుంది ఇంకోటి చేద్దాం. కరెక్ట్, అది కూడా. వేర్ వర్ వి? సో ఈ మూవీ గురించి డిస్కషన్ తర్వాత ఇంటికి వెళ్ళి మీరు దీని గురించి ఆలోచన చేయడం అలాంటివి ఏమైనా? నాకైతే ఉన్నాయి. నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన తర్వాత నాకు ఈ సినిమా చాలా పేరు తీసుకొస్తాయి, చాలా మంచి సినిమా చేసిన తృప్తి చాలా సార్లు కలిగింది, ఎక్కువ సార్లు కలిగింది. బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ కదా, మనకు తెలియదు కదా ఎలా ఉంటుంది అన్నది. బట్ అవన్నీ పక్కన పెట్టేసినా సరే ఐ నో దట్ ఐ హావ్ డన్ ఐ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ గ్రేట్ మూవీ. సార్ మీరు? అన్ఎక్స్పెక్టెడ్ ఇది. నేను ఈ సినిమాకి ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన కాంబినేషన్ వీళ్ళిద్దరిది. నేను మొన్న మన టీజర్ టైంలో కూడా చెప్పాను, నాకు నచ్చిన బెస్ట్ కాంబినేషన్. అలాంటి మళ్ళీ కాంబినేషన్ మళ్ళీ ఇక్కడ చూసారు, వంశీ ఇళయరాజా లాంటి కాంబినేషన్ అది. మళ్ళీ కళ్యాణ్ గారు శ్రీని గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఊహలు గుసగుసలాడు, ఏం సందేహం లేదు. ఎందుకంటే ఆ పాట అర్జును శ్రీనివాస్ అవసరాల గారి కంటే ముందే విన్నాను నేను. అర్జున్ నాకు తెలుసు, అర్జున్ నేను ముందు చేసుకున్నప్పుడు బ్యాంక్ చేసుకున్నప్పుడు. తర్వాత ఒకలాలన ఒక దీవెన అయితే అసలు కొన్ని వందల వేల సార్లు అరగదీస్తుంటాను నేను ఆ పాట. భాస్కర్ భట్ గారు అద్భుతంగా రాశారు ఆ పాట. సో అలాంటి కాంబినేషన్లో ఇప్పుడు ఈయన ఎప్పుడైనా ట్యూన్ చేస్తే నా ఆత్రం ఏముంటుందంటే ఎప్పుడెప్పుడు ఈయన ట్యూన్ వినిపిస్తాడేమో అని చాలా ఆశగా ఈయన ట్యూన్ చేసిన ప్రతిసారి అడుగుతా, ఈయన ఎప్పుడు వినిపించడు. ఎందుకంటే ప్రొఫెషనల్ ఎథిక్స్ కొన్ని ఉంటాయిగా. సో ఆబ్వియస్లీ ఆయన వినిపించడం ఏ రోజు జరగల, ఎప్పుడు చేయలే ఆయన. అలాంటిది నన్ను సడన్గా పిలిచి మీరు రాయాలి ఈ కాంబినేషన్లో పాట అనేటప్పటికి ఎక్సైట్మెంట్ మామూలుగా లేదు, కానీ అట్ ద సేమ్ టైం దాన్ని డామినేట్ చేసే ఒక భయం ఉంటుంది. ఎందుకంటే దీని ముందు బెంచ్ మార్కులు ఉన్నాయి, ఏం సందేహం లేదు, ఒకలాలన. అలాగని ఆ భయంతో నేను రాస్తే కనుక ఆటోమేటిక్ ఇంకా చాలా చండాలుగా రాస్తాను. అది అది కాదు చెప్తున్నా, ఏమో మేబీ నేను రాసాను అనుకుని రాస్తే. హలో 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 మైక్ టెస్టింగ్. రెడీ. ఇంకేమైనా? శరత్ గారు సరే 1 సెకండ్ నాకు కూడా లాస్ట్ దగ్గర ఉన్నా అంతేగా. హలో బ్యాక్ బెంచర్స్. హలో ఎక్స్క్యూజ్ మీ బ్యాక్ బెంచర్స్. yes sorry ma'am stand up on the bench. ఆయన ఆన్సర్ చెప్తున్నారు. not yet ready we'll all go out together right. సో ఆ ఎక్సైట్మెంట్ తో వచ్చినప్పుడు పర్వాలేదు ఆపేసా. అదే అమ్మయ్య మెడికల్ ఎమర్జెన్సీ, ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఇచ్చింది. ఓకే రెడీ. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో పాట అనే ఒక కాల్ వచ్చేటప్పటికి వచ్చాను. ముందు కొంచెం ఓకే శ్రీనివాస్ గారి ఆయన ప్రీవియస్ సినిమాలు ఆయన మాటల దగ్గర నుంచి ఆయనతో పరిచయం కాబట్టి నిజంగా అంటే చాలా శ్రీని గారు సార్ మీ మాటల్లో బయట ఆఫ్ స్క్రీన్ ఏదైతే ఉంటుందో ఆన్ స్క్రీన్ కూడా అదే ఉంటుంది సార్. అలాంటి నాకు డబ్బులు ఇవ్వరు సార్. దాని పేరు సంస్కారం సార్. సో ఒక సంస్కారం ఉంటుంది. మీరు తీసే సినిమాల్లో కానీ మీరు క్రియేట్ చేసే సిచ్యువేషన్స్ కానీ మీ సినిమాలు ఫాలో అవుతూ ఉంటే మీకు అర్థమవుతుంది మీ లోపల ఏముందో అదే పెడతారు అక్కడ. సో ఆ సంస్కారానికి తగ్గట్టు ఉండాలి ఇప్పుడు. ఎందుకంటే నేను అన్ని రకాల సినిమాలు రాస్తా,
రెగ్యులర్ కమర్షియల్ ఫార్మేట్లో ఉన్న సినిమాలు రాస్తా, లేదా అప్పుడప్పుడు కొంచెం పక్కకు వచ్చి ఫ్యామిలీ మూవీస్, లేదా ఒక్కోసారి అలా మొదలైంది అవి ఇలాంటి లవ్ స్టోరీస్ రాసినా కూడా డైరెక్టర్ని బట్టి పాట ఉంటుంది. ఇప్పుడు వేటూరు గారు రాసినప్పుడు కూడా విశ్వనాథ్ గారు కుక్కలా రాస్తాడు, వంశీ గారు కుక్కలా రాస్తాడు, రాఘవేంద్ర గారు కుక్కలా రాస్తాడు. ఆయన వాళ్ళ టేస్ట్ని బట్టి ఇస్తుంటాడు ఆయన పదాలు కూడా. సో అది తెలియకుండా వేటూరు గారు కావాలని చేస్తాడని కూడా నేను అనుకోను. వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ని బట్టి, అవతల మనిషి యొక్క సంస్కారాన్ని బట్టి మన దగ్గర నుంచి ఒక భాష బయటకు వస్తుంది. ఇది భాష వరకు. కానీ పదాలు బయటకు వచ్చేసి మీనింగ్ఫుల్ వర్డ్స్ బయటకు వచ్చేది మాత్రం పర్ఫెక్ట్గా వచ్చేది ట్యూన్ నుంచి వస్తుంది. కరెక్ట్గా నేను 100 సార్లు నేను పదే పదే మాట్లాడేది ఏంటంటే, అన్నీ మూసుకొని ట్యూన్ వింటే మనసు పెట్టి ట్యూన్ చెప్పేస్తుంది ఏం రాయాలో. అది అడుగుద్ది, నాకు ఈ వర్డ్ ఇవ్వు ఇక్కడ అని అడుగుద్ది. అది వినగలగాలి మనం. అది వింటే కనుక ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దానికి తగ్గట్టు నన్ను ప్రిపేర్ చేసిన నిజంగా శ్రీని గారికి ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళి ఆల్మోస్ట్ మనం 45 minutes అంతా మాట్లాడుకున్నాం. ఆయన పెట్టిన అంటే కొన్ని కండిషన్ సప్లై సాంగ్ అనమాట. ట్యూన్ వచ్చేసిన తర్వాత నేను ఎక్కడో గరాజ్లో కూర్చున్నా, ఈయనేమో వాళ్ళ ఇంట్లో కూర్చున్నాడు, మీరు ఎక్కడో ఉన్నారు కాన్ఫరెన్స్. ఫస్ట్ ఈయన చెప్పినప్పుడు ఒక ప్యాథాస్ అండి, సాడ్ సాంగ్ అన్నాడు. ఆయనేమో సాడ్ సాంగేనండి కానీ సాడ్నెస్ ఉండకూడదని అంటాడు. సాడ్ సాంగ్లో సాడ్నెస్ ఉండకుండా అంటే నాకు పెయిన్ కావాలని అంటాడు ఆయన. పెయిన్ ఉండాలి కానీ సాడ్నెస్ ఉండకూడదు, నాకు బాగుండాలి కానీ మెలో డ్రామా ఉండకూడదు. ఇలా అది కావాలి కానీ అది అక్కర్లేదు. ఇది అసలు మామూలు ఎడ్జ్ ఇది కాదు. సో అక్కడే తెలుస్తుంది ఇప్పుడు సంస్కారం ఏంటనేది. అలా రాయటం అనేది చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది అలాంటి సిచ్యువేషన్లో పట్టుకోవటం. అండ్ దట్టు సిచ్యువేషన్ కూడా చాలా యూనిక్గా ఉంది. ఇప్పుడు ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత ఏదో కలిసేయడం అంటే అది కాదు, మళ్ళీ దాని వెనక ఒక ట్విస్ట్ ఉంది. ఆ ప్రీవియస్ సీన్ ఒకటి చెప్పాడు ఆయన, ఇంత దీని మధ్యలో ఇదంతా మనసులో పెట్టుకుని నాకేదో కథ మొత్తం తెలిసినట్టు నేను ఫీల్ అవుతూ ఆ సిచ్యువేషన్లో ఆ హీరో క్యారెక్టర్లోకి దూరి వాడి మైండ్ నేను తీసుకొని ఈయనకు కావాల్సింది ఇవ్వాలి, అది కూడా ఈయన ఇచ్చిన ఒక బౌండరీస్ మధ్యలో ఆ పరిధిలో మీరు రాయాలి సింక్ అయ్యేటట్టు. ఇంత జరగాలి ప్రాసెస్, కానీ చాలా సునాయాసంగా జరిగిపోయింది. దానికి కారణం ఒకటి కళ్యాణ్ గారి ట్యూను, 2 ఆయన నన్ను ఇలాంటి ఒక పాట, ఇలాంటి ఒక మంచి మంచి పదాలతో పొయిటిక్గా రావడానికి నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్, వీటన్నిటితో పాటు పైనుంచి ఏదో వచ్చిందన్నాను కదా, ఏదో వచ్చింది ఆ టైంకి. ఒక అమ్మ కటాక్షం అమ్మ పలికింది అన్నారు కదా, అమ్మ పలికింది. ఇంకా వేటూరు గారు లాంటి మహానుభావులు వాళ్ళందరూ లోపల ఉంటారు కాబట్టి వాళ్ళ పాటల తాలూకు ఏదో ఒక సువాసన ఎక్కడో అంటుకుంటాయి కొన్ని పదాలకు వచ్చి, అది జరిగింది ఈ పాటకి. అందుకని ఈ పాట రాస్తున్నప్పుడు డెఫినెట్గా నేనైతే ఇంత పెద్ద హిట్ అవుతుంది అనుకోలేదండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కనుల చాటు మేఘమా కాసం నేను ఏదో రాశాను అనుకున్నా. నిన్న భాస్కర్ భట్ల గారు అంటున్నారు, అసలు ఓపెనింగ్ ఎత్తుగడ ఎంత బాగుంది, కనుల చాటు మేఘమా భలే కాయినింగ్ వర్డ్ అండి అన్నాడు. ఆయన అన్నాక ఆలోచించి, అవునా ఇంతకుముందు ఎవరు వాడలేదు ఈ పదం అని. తెలీదా నాకు, అది జరిగిపోయింది అలాగా. సో దానికి డెఫినెట్ చెప్తున్నాను నేను ఆఫ్ స్క్రీన్ కూడా ఇందాక అదే చెప్పాను. 80% క్రియేట్ ఈయనకి ఇస్తా, 20% క్రియేట్ ఆయనకి ఇస్తా. ఎందుకంటే 80% క్రియేట్ ట్యూన్ వరకు, ఎందుకంటే నన్ను ట్యూన్ ఇన్స్పైర్ చేసింది కాబట్టి. 20% ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ కాబట్టి 100% క్రియేట్ వాళ్ళిద్దరిదే. ఆ పాట నిజంగా అందుకే అంటున్నాను, అద్భుతం. అది జరిగింది, నాకు తెలియదు. అది అలా స్టార్ట్ అయింది, నాకు తెలియలేదు. మీరు వాళ్ళిద్దరి వాళ్ళు జరిగింది. ఒక క్వశ్చన్ నాకు ఆయన దాంట్లోంచి వచ్చింది. ఆయన సంస్కారం అన్నారు. దట్ ఈస్ ట్రూ. ఆయన మాట్లాడడంలో కానీ, ఈయన మాట్లాడడం, మీరు మాట్లాడడం కానీ, మీరు చాలా మెజర్డ్ గా ఉంటారు. చీప్ గా మాట్లాడడం అలాంటివి అసలు ఎప్పుడు జరగవు, ఆన్ సెట్ అయినా ఆఫ్ సెట్ అయినా. బట్ వన్ థింగ్, మీ మూవీస్ లో ఎప్పుడు నాకు తెలిసి ముందు జరిగిందో లేదో తెలియదు, బట్ ఈ ఫిల్మ్ లో టీజర్ లో చాలా ఎవిడెంట్ హీరో హీరోయిన్ కిస్సింగ్ సీన్. దాట్ కేమ్ యాజ్ అది నిజంగా కంగు తిన్నాం. అంటే మూవీ చేసిన అలాంటి ఒక సీన్ ఉందని మాకు తెలియదు, ఎవరికి తెలియదు. అది పైగా టీజర్ లో ఉంది. సో నౌ ఎవ్రీబడి నోస్ ఇట్స్ దేర్. వాట్ వాజ్ యువర్ థాట్ బిహైండ్ దట్? బికాస్ ఐ డోంట్ నో ఇఫ్ మీరు ముందుగా ఎప్పుడైనా అలా తీసారా అని. లేదండి, ఐ హ్యావ్ నో రెసిస్టెన్స్ టువర్డ్స్ ఎనీథింగ్. అంటే ఇప్పుడు ఈ సినిమా కథ మనం నిజంగా చెప్పాలి అంటే అందులో ఏ ఎలిమెంట్స్ ఉండాలి, అది నువ్వు పెట్టకపోతే నువ్వు అసలు ఫిల్మ్ మేకరే కాదు. అండ్ యువర్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ ద ఫిల్మ్. ఇందాక ఎవరో ఈ పోస్టర్ చూసి చేతిలో బీర్ ఉంది, మీ సినిమాలో బీర్తో నాకు ప్రాబ్లం లేదు. కాకపోతే క్యాష్ చేసుకోవడానికి
వాడడం కూడా నాకు కరెక్ట్ కాదనిపిస్తుంటుంది. అలాగని నాకు అక్కర్లేని అంటే నేను వద్దనుకునేది ఉండదు, కానీ దాన్ని క్యాష్ చేసుకోవాలనుకునేది ఉండదు. వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఆ ప్రపంచాన్ని ఎంత ట్రూత్ఫుల్గా చూపించడానికి ఏమేమి ఎలిమెంట్స్ కావాలో అవన్నీ నాకు అందులో పాపం ఏది లేదు, అన్నీ నాకు కావాల్సినవి. నో అంటే నథింగ్ బ్యాడ్ అబౌట్ వాట్, నో డిస్క్రిమినేషన్ ఆఫ్ ఎనీథింగ్. ఎనీ ఛాన్సెస్ we will get to see an item song? Definitely, and I really enjoy item songs. నాకు ఐ హ్యావ్ నథింగ్ అగేన్స్ట్ ఇట్. అంటే నాకు కూడా చాలా ఊపినిచ్చే పాటలు చాలా ఉంటాయి. ఈ మొన్న నేను పుష్ప సినిమా చూస్తుంటే దట్ సాంగ్ మేక్స్ మీ వాంట్ టు డాన్స్. Which one? నువ్వు అంటావా అందులో లైక్ దేర్ ఇస్ వన్ స్టెప్ వేర్ ఏదో కర్చీఫ్ ఉంటుంది మెల్లో అండ్ లైక్ హీ కైండ్ ఆఫ్ పుల్స్ ఇట్ అవుట్ ఆఫ్ హర్ నెక్ అండ్ దే బోత్ డాన్స్. అది వాట్స్ రాంగ్ విత్ ఇట్ అంటే, కానీ అది సినిమాలో నువ్వు ఇమడకుండా పెట్టావు అంటే అక్కడే నీ ఇంటిగ్రిటీ లూజ్ అయిపోయావని నా ఫీలింగ్. That is quite a shocking thing. అదే నువ్వు సినిమా తీసినప్పుడు నీకు ఇన్సెక్యూరిటీ ఎంత ఉందన్నది తెలిసిపోతూ ఉంటుంది. నువ్వు పెట్టిన పాటలను బట్టి, లేకపోతే సీన్స్ని బట్టి, డైలాగ్ని బట్టి. ఇప్పుడు అదే అంటావా తీసుకొచ్చి మన పలానా అమ్మాయిలో పెడితే మ్యాచ్ అవ్వదు. అది అసలు హిట్ అవ్వదు కదా. అది అసలు శ్రీనిగారు చెప్పింది ఏంటంటే నాకు కావాల్సింది నీకు కావాల్సింది కదా, సినిమాకి కావాల్సింది. ఫ్యాంటాస్టిక్. సో ఈ మూవీ జర్నీలో స్పెషల్లీ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయిలో బాగా ఘాటుగా మీరు నేర్చుకున్నటువంటి విషయం ఏదైనా? విల్ స్టార్ట్ విత్ శ్రీనివాస్ గారు. నేను నేర్చుకున్న విషయం ఏంటంటే అండి, ఇది కావాలి అనే సినిమాలో అనుకోవడం ఎంత బలంగా ఉంటుందో దానికి అన్ని సమకూరడం కూడా నువ్వు అనుకున్న సంకల్పాన్నే బట్టి ఉంటుంది. సో సినిమా ఎలా తీయాలి అంటే బేసికల్లీ నువ్వు ఎలా గట్టిగా అనుకోవడమే. నా సినిమా ఇలా ఉండాలని నువ్వు కొన్ని టెక్నికాలిటీస్ మనకి తెలియదు. కొన్నిసార్లు ఒక సీజీ వర్క్ దానికి కావాల్సింది ఎలా కావాలో మనకు తెలియదు. కొన్నిసార్లు ఈ సాంగ్ ఎలా కంపోజ్ చేయాలి నాకంటూ ఐడియా ఉండదు. కానీ ఇది నాకు కావాలి అండ్ నాకు రాదు. ఇప్పుడు కళ్యాణ్ గారు బేసికల్లీ లక్ష్మీ భూపాల్ గారితో మాట్లాడినప్పుడు నాకు గుర్తుంది, ఆయనకి ఇచ్చిన ఐడియా అంత కాంక్రీట్ ఐడియాస్ ఏం కాదు. ఆయన 20% ఊరికి క్రెడిట్ ఇచ్చారు. కానీ నాకు ఏదో కావాలి, అదేంటో నాకు తెలియదు. కానీ అది కావాలని గట్టిగా నిలబడితే కనుక ఇట్స్ టీమ్ వర్క్ కదండి, ఎవ్రీబడి విల్ డెలివర్. సో నీ లిమిటేషన్స్ బట్టి కాదు, జస్ట్ ఎయిమ్ ఫర్ ద హైయెస్ట్ ఆర్టిస్టిక్ పాసిబిలిటీ అండ్ ఎన్రోల్ అదర్ ఆర్టిస్ట్ టు ఫుల్ఫిల్ దట్ డ్రీమ్ అని నేను నేర్చుకున్నాను. I'm waiting to see what your next movie will be. Not just me. అందరూ వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ ఎలాంటి స్టోరీ వస్తుంది అనేది. థ్యాంక్ యూ. కళ్యాణి గారు మీరు అంటే మీలో ఈ జర్నీలో చాలా కొత్త విషయాలు జరిగాయి. ఈ జర్నీలో నేను నేర్చుకుంది అంటూ కాదు, తెలుసుకుంది ఒకటి ఉంది. తెలుసుకుంది ఏంటంటే ఈ సినిమాకి పర్టికులర్గా చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఐ కెన్ డూ ఎనీ వెస్ట్రన్ సినిమా. నాకు హాలీవుడ్ నుంచి కానీ నాకు ఇంగ్లీష్ మూవీ అంటే ఆ స్పేస్ ఆ జానర్ మూవీస్ ఏమైనా ఇంగ్లీష్ డైరెక్టర్స్ కానీ వచ్చి కళ్యాణ్ మాలిక్ తోటి మ్యూజిక్ చేయించుకోవాలని అనిపిస్తే కనుక ఇంతకుముందు నాకు ఒక ఫీర్ ఉండేది. అటువంటి సినిమాలకి హాలీవుడ్ సినిమాలకి నేను చేయగలుగుతానా లేదా అని ఒక చిన్న ఇంటిమిడేషన్ ఉండేది. బట్ ఇప్పుడు అది నేను రీచ్ అవ్వగలుగుతాను నేను కొంచెం కృషి చేస్తే కనుక అన్నది నేను ఈ సినిమా చేసిన తర్వాత నాకు అర్థమైంది. బికాస్ ఐ హ్యావ్ డన్ బ్రిలియంట్ స్కోర్ ఇన్ దిస్ మూవీ. అండ్ ఆ డిఫరెన్స్ మీకు ఇంకా ఎందుకు బాగా అనిపిస్తుంది అంటే బికాస్ వీ హ్యావ్ యూజ్డ్ సైలెన్స్ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్. దీంట్లో ఇచ్చిన సైలెన్స్ పార్ట్ నాకు తెలిసి ఈ భూప్రపంచంలో ఏ సినిమాలోనూ ఉండదు. నెక్స్ట్ కూడా నాకు అటువంటి అవకాశం వేరే డైరెక్టర్స్ ఇస్తారో కూడా నాకు తెలీదు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ శ్రీనివాస్ సెన్సిబిలిటీస్. నాకంటే రీ రికార్డింగ్ పార్ట్ కన్నా సైలెన్స్ పార్ట్ ఎక్కువ ఉంటుంది సినిమాలో. బట్ సైలెన్స్ విల్ స్పీకింగ్ సైలెన్స్ విల్ స్పీక్. నిజంగా మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఎక్కడ మ్యూజిక్ చేయకూడదో తెలిసినోడే. ఎందుకంటే ఫిల్ చేయటం ఈజీ. దానికి 100 ఇన్స్ట్రుమెంట్లు ఉంటాయి, 100 రకాల రాగాలు, ఏవేవో రకరకాల మ్యూజిక్ సంబంధించి ఉంటాయి. ఎక్కడ చేయకూడదో తెలుసుకుంటే పర్ఫెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్. నాకు ఈయన చెప్తుంటే నాకు ఎవరో చెప్పిన మాట గుర్తొచ్చింది. బెస్ట్ డైలాగ్ ఏంటంటే దట్ విచ్ ఇస్ నాట్ రిటన్ అట్. రైటర్ కూడా ఏ డైలాగ్ ఎక్కడ డైలాగ్ రాయకూడదో తెలుసు, అడే మంచి రైటర్ అని చదివింది. ఇప్పుడు నాకు మ్యూజిక్ విషయంలో భూపాల్ గారు చెప్తుంటే అది గుర్తొచ్చింది. ఫ్యాంటాస్టిక్. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇది కోవిడ్ వల్ల మేము ఫస్ట్ బిట్ అంటే ఈ మూవీది ఫస్ట్ బిట్ ఇండియాలో షూట్ అయిపోయిన తర్వాత యూఎస్ వెళ్ళాల్సింది, కానీ దాన్ని యూకేకి షిఫ్ట్ చేశారు, రైట్? అండ్ దెన్ దే వెంట్ దేర్. సో మీరు అనుకున్నట్టు మీరు బలంగా అనుకున్నారు కాబట్టి ఈ మూవీ ఫినిష్ అయింది. అండ్ నౌ వీ హ్యావ్ ది ప్రోడక్ట్. బట్ ఎవ్రీథింగ్ జస్ట్ సింక్స్ ఇన్. ఎందుకంటే మూవీలో ముందు షూట్ చేసింది అది ఎర్లీ ఆన్ డేస్, తర్వాత షూట్ చేసింది కొంచెం గ్యాప్ తర్వాత వచ్చే సీన్స్.
సో మేము అందరం కూడా కరెక్ట్ గా ఏజ్ అయ్యాం. అందులో కరెక్ట్ గా ఏజ్ అయినట్టుగానే ఉంది. ఆ సెట్ మీద మళ్ళీ అందరినీ కలిసేసరికి అరే ఇప్పుడు కరెక్ట్ గానే ఉంటున్నారు. పర్ఫెక్ట్ అరే. సో ఈ మూవీ వస్తుంది March 17th. ఐ కెన్ గ్యారంటీ యూ విల్ లవ్ ఇట్. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. ఇట్స్ రిలీజింగ్ ఆన్ 17 March ఇన్ థియేటర్స్ నియర్ యూ. ఖచ్చితంగా చూడండి. అండ్ మనం వెళ్ళిపోయే ముందు ఒక్కసారి ఆడియన్స్ కి మీ వైపు నుంచి కూడా ఏమైనా చెప్తారా? ఇంత చెప్పింది ఆడియన్స్కేగా. ఈయన ఇంత చెప్పింది ఆడియన్స్, ఇంత చెప్పింది నీకే. సో March 15 మా సినిమా రిలీజ్ అవుతుంది. It'll be a musical treat along with a very strong story. Strong, it's a very heartful story. చాలా heartful story. కళ్యాణి మలిక్ గారు. అంతే, నాకు ఈ పాట మైకమా నాకు చాలా ప్రాణమైన పాట. నా కెరీర్లోనే చాలా ఇష్టమైన పాట అని ఇంతకుముందే చెప్పాను. సో ఆ పాట ఎంత హిట్ అయిందో, ఎంత ప్రేమించారో ఈ సినిమాను కూడా అంతే ఇష్టపడతారని చెప్పి నేను నమ్ముతున్నాను. హోపింగ్ టు సీ యూ ఆల్ ఆన్ March 17th. ప్లీజ్ వాచ్. భూపాల్ గారు. కళ్యాణ్ గారు చెప్పినట్టు నాతో ఫస్ట్ ఈ పాట రాయించి ఇంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత ఈ సినిమా మీద అటెన్షన్ కూడా ఇంకా బాగా పెరిగింది అని తెలిసిన తర్వాత నేను పాట రాసి వదిలేశాను అనుకున్నాను, కానీ నాకు బాధ్యత పెరిగిందని అర్థమైంది ఈ సినిమా మీద. సో అందరూ నాకు బాగా ఇష్టమైన టీం, అందరూ 1-2 సార్లు పనిచేసిన వాళ్ళే, ఒక్క శ్రీని గారు తప్ప. బట్ ఆయనతో చాలా బాగుంది, నాకు జర్నీ బాగుంది. సో శౌర్య 2-3 సినిమాలు, మాళవిక 2-3 సినిమాలు, ఈయనతో 2-3 సినిమాలు, యాంకర్ సౌమ్యతో కూడా. సో అందరూ నాకు బాగా కావాల్సిన వాళ్ళు. March 17th ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా రిలీజ్ అవుతుంది. సో చూసి పాట మిలియన్స్లో ఎలా వేస్తున్నారో రేపు టికెట్స్లో కూడా దానికి మించి ఇస్తారని నమ్ముతున్నాను. అండ్ థ్యాంక్ యూ. సూపర్. ఇట్స్ కమింగ్ యాజ్ అన్ ఉగాది ట్రీట్. ఉగాదికి ముందు మీరు ఫ్యామిలీ మొత్తంతో వెళ్ళి మూవీ బాగా ఎంజాయ్ చేస్తారని మాది గ్యారంటీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ షో. లెట్స్ సే బై టు ద కెమెరాస్. Bye.